అవర్ ఛానల్. నేను విజయారెడ్డి. మనతో ఉన్నారు వెరీ స్పెషల్ గెస్ట్ అనే చెప్పాలి. మనకే కాదు, అంటే యావత్ ఎక్కడైతే తెలుగు ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉండింది. దేనిపైన మీరు ఈ పాటికే గెస్ట్ చేసి ఉండొచ్చు. అదేనండి కామారెడ్డి. అసలు కామారెడ్డి అంతా కూడా జనరల్ ఎలక్షన్స్ ఎంత ఉత్కంఠ అయితే రేపినాయో, కామారెడ్డిలో ఉన్న కాన్స్టిట్యున్సీ కూడా అంతే రిజల్ట్ రోజు అంత ఉత్కంఠగా ఉంది. సో రౌండ్కి ఏం జరిగిందనేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు అక్కడ ఆ వ్యక్తే గెలుస్తాడని. కానీ మరి ఇద్దరు అప్పట్లో ఉన్న ఒక సీఎం కాబోతున్న వ్యక్తి అంటూ హల్చల్ ఉన్న నేపథ్యంలో ఏం జరగబోదు అనుకున్నారు. చివరికి అనుకున్నదే జరిగింది. విజయం ఎవరు సాధించాలో వాళ్ళే సాధించారు. ఇప్పటికీ అర్థమైంది కదా. మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు? ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి గారు మనతో ఉన్నారు. అడిగి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సో మేము ఇప్పుడు కలిసాం కాబట్టి మీకు కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలు. హ్యాపీ టు సీ సార్. ఏంటి అసలు మీ కట్టు, మీ పంచకట్టు, అంటే మీరు రాజశేఖర రెడ్డి గారికి అభిమాని అనేసి మేము విన్నాం, వీరాభిమాని అని కూడా విన్నాము. మీ పంచకట్టు అంటే మామూలుగా ధోతి అంటే నాకు ఇష్టం, కానీ ఏజ్ ఫ్యాక్టర్ మీద మరీ చిన్న వయసులో కట్టడం బాగుండదు. 50 క్రాస్ అయినాక కడదామనేది ఒక ఆలోచన ఉంది. రెండవది మీరు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారి అభిమాని, ఆయన పంచకట్టు కూడా ఒక ఇన్స్పిరేషన్. మూడవది ఏంటంటే గ్రామాల్లో ధోతి పంచకట్టు ఉంటే హుందాతనం వేరుంటుంది, బాడీ లాంగ్వేజ్ అపియరెన్స్ అన్నీ చేంజ్ ఉంటాయి. ప్రజల్లో కూడా ఒక రకమైన చూసే విధానంలో కూడా ఒక హుందాతనం కనిపించే పరిస్థితి ఉంటుంది. ఓన్ చేసుకుంటారు అనేది ఒక ఆలోచన. అంటే పాయింట్ షర్టులో కొంచెం కమర్షియల్గా కనిపించిన ధోతి అనేది జర హోమ్లీగా కనిపిస్తుంది అనేది ఒక చిన్న లాజిక్ పాయింట్ మీద నేను ఎట్లాగూ ఏజ్ కూడా 50 క్రాస్ అయిపోయినాం కాబట్టి కట్టుదామని చెప్పి ఆలోచించి ఒక 3 మంత్స్ ముందు, ఎలక్షన్కి ఒక 3 మంత్స్ ముందే కట్టాము. సో నాకు సాంప్రదాయం అంటే మామూలుగా పండగలకి ఇండ్లలో కడతాను నేను. ఎప్పుడైనా దసరాకి, ఉగాదికి ఖచ్చితంగా ఆ 2 పండగలకి ఇంట్లో కట్టేవాడిని. 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అట్లా ఉన్నప్పటి నుంచే కట్టేవాడిని. కానీ ఇప్పుడు పర్మనెంట్గా కట్టాలని డిసైడ్ అయిపోయి జుబ్బా పైజామా కన్నా ఒక పంచకట్టుతోనే ఒక అందంగా ఉంటాం, చాలామందికి హోమ్లీగా అటాచ్ అవుతాం అనేది ఒక ఆలోచన మీద చేసింది తప్ప ఇంకా వేరే ఆలోచన ఏం లేదు. దైవభక్తి కూడా చాలా అనుకుంటాను కదా మీకు. అమ్మ చిన్నప్పటి నుంచి దేవుణ్ణి నమ్ముతాం. ప్రతి మనిషి నమ్మాల్సిందే. ప్రతి మనిషికి ఒక కాన్ఫిడెన్స్. అది దేవుడు అనేది ఒక మోరల్ సపోర్ట్. ఏ కష్టం వచ్చినా సరే వెళ్ళి దేవుణ్ణి ఒక్కసారి మొక్కుంటే మనం ఖచ్చితంగా ధైర్యంగా ముందుకెళ్తాం. ఎంతమంది వెన్ను తట్టి నేనున్నా అని ధైర్యం చెప్పినా మనం దేవుణ్ణి మొక్కి దేవుడు మనకు వరం ఇస్తాడు అనే ఒక నమ్మకాన్ని గిట ఆ గుళ్ళో కానీ ఆ దేవుని ముందర అనుకుంటే ఖచ్చితంగా మనం విజయం సాధించవచ్చు, ఇంకా ముందుకెళ్ళచ్చు. మనము డిఫెన్స్లో ఉండం. అది పవర్, డివైన్ పవర్ అంటే అది అన్నమాట. మీ చేతికి ఉంది కూడా అమ్మ. ఇది నాకు బీజేపీలో జాయిన్ అయినాక వేయించుకున్నా. అమ్మ ఇది అంత టాటూ అంటే ఒక కమలము అంటే 2 కారణాలమ్మా. నాకు ఫ్లాగ్ ఇండియన్ అంటే ఇండియన్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. ఎందుకంటే ఎన్ని ప్రపంచ దేశాలు చూసినా ఇంత స్వేచ్ఛమైన జీవితం ఎవరికి ఉండదు, ఇంత స్వేచ్ఛగా ఎవరు ఉండరు. సరే ఇది ఉన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడున్న స్వేచ్ఛ, ఎంత స్వేచ్ఛ ఉంటుంది అనేది అయితే తెలుస్తుంది. కాబట్టి భారతదేశం అన్న ఫ్లాగ్ అన్న నాకు బాగా ఇష్టం కాబట్టి అదొకటి వేసాము. ఆ ఫ్లాగ్ కింద కమలం ఎందుకు వేసామంటే ఈ రాజకీయ పరిణామాల దృష్ట్యా అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి మారే రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి రేపు పొద్దున అవకాశాలను బట్టి పరిగెత్తుతుంటారు అనే దానికి నేను కూడా నమ్ముతాను. కాబట్టి దానికి నేను అతీతము, దానికి నాకు సంబంధం లేదు. అధికారం ఉన్నా అధికారం లేకున్నా, నాకు ఉపయోగపడకున్నా, నేను ఎదిగినా ఎదగకున్నా ప్రజల్లో మాత్రం నేను పర్మనెంట్గా బీజేపీలోనే ఉంటా అనేది ఇండికేషన్ పంపాలనే ఉద్దేశం. రెండవది ముఖ్యంగా నేషనల్ పార్టీ ఖచ్చితంగా దాంట్లోనే ఉండాలి. టిల్ అండ్ లాస్ట్ బ్రీత్ వరకు కూడా నో చేంజ్ పార్టీ అనేది ఇండికేషన్ కావాలి. సమాధానం చెప్పేసారు. అయ్యో అట్లనే ఏం లేదమ్మా. నేను అందాం అనుకున్నాను. ఓకే, నేషనల్ ఫ్లాగ్ అంటే సార్ అది ఎప్పటికీ అది పర్మనెంట్గా, అది ఒకవేళ పార్టీ మారితే అని నేను అడగాలనుకున్నాను. బట్ మీరు ముందే చెప్పేశారు. అంటే 2018 అయిపోయిన తర్వాత ఓడిపోయాడు, డిపాజిట్ రాలేదు, మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోతాడు, మదర్ పార్టీ, గర్ వాపసి ఏమేమో చెప్తారు అందరూ. ఇవన్నీ వాడుకోవడానికి డైలాగ్లే, కానీ కాన్షియస్ అనేది ఒకటి ఉంటుంది మన ప్రతి మనిషికి. ఆ కాన్షియస్ని ఒక 5 నిమిషాలు మన గుండె మీద చేసుకొని
మనం చేస్తుంది రైటా రాంగా అని ఇట్లా అనుకుంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ స్వార్థం దానికి అమ్మేస్తుంది అన్నట్టు. నాకు అవసరం ఉంది, అది రైట్, నాకు అవసరం లేదు రాంగ్, అంతే. ఇక అట్లా అనుకున్న వాళ్ళకి ఏం చెప్పలేము. సో సో ఇది నేనేమనుకున్నాను, మిమ్మల్ని గుర్తు చేస్తుంది ఇది రేపు ఏదన్నా నన్ను గుర్తు చేసేది నా గుండె, ఎందుకంటే నా గుండెలో అదే ఉంది. ఓకే. ఇది జనానికి గుర్తు చేస్తుంది అని ఇక్కడ వేసాము. అంటే ఇట్లా మైక్ పట్టుకున్నా కనపడుతుంది, కానీ చెయ్యి పెట్టినా కనపడుతుంది. ఇది కనపడాలని ఓకే విజన్ సార్, కోసం ఒక్క ఇక్కడ పాయింట్ రేపు అంటే ఇప్పుడే మీకు ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాల్లోకి ఈ వ్యక్తి స్వభావం కానీ ఒక రాజకీయాలను కొంత చేంజింగ్ తీసుకొచ్చే వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు అనేది ఒక చర్చ ప్రారంభమైంది. రేపు మీరు అనుకున్నంత గ్రో అప్ లేపు ఏదన్నా లేకుంటే నేను ఈడ కాకుండా వేరే చోట ఉంటే ఇంకా నేను బాగా పనికొస్తానేమో అనుకునే ఆలోచన వస్తే ఇక్కడ నేనెందుకు పనికిరాను అనే ఆలోచన మొదలొస్తుంది నాకు, కాబట్టి ఆలోచన రాదు. ఇక్కడ నేనెందుకు పనికిరాను, ఏముంది నా దగ్గర తప్పు, మరి దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్దాం, ఏంటి అసలు ఆ దారి ఎందుకు మూసుకుపోతున్నది అనేది ఆలోచించాలి. కానీ మూసుకుపోయింది దారి, తెరిచున్న దారిలో పరిగెత్తుతా అంటే ఇంకా మళ్ళీ అది స్వార్థమే కదా, అదో రకమైన స్వార్థమే. కాబట్టి ఇక్కడ నేనెందుకు పనికిరాను అనేదే నా క్వశ్చన్. నేనెందుకు గెలవా, నేను గెలుస్తా అనేదే మాట్లాడినాం. నేను డే 1 నుంచి అదే మాట్లాడినాం కామారెడ్డిలో. నేను గెలుస్తున్నా అని చెప్పినాం. క్యాడర్ కూడా చెప్తాం, నేను గెలుస్తున్నా, మీరెవరన్నా అలిగి దూరం ఉంటే నష్టం మీకు నాకు కాదు. నేను గెలుస్తున్నా, రేపొద్దున రూపాయి దినా నాకు అవసరం లేదు, కానీ నష్టం మీకైతుంది మీరు దూరం ఉంటే. మీ కొరకే నేను తాపత్రయపడుతున్నా, జనం కోసం తాపత్రయపడుతున్నా, నాకు రూపాయి అవసరం లేదు, మిమ్మల్ని నేను చూసుకుంటా, నన్ను నమ్మండి అనే చెప్పుకుంటూ వచ్చినాం. అది 5.5 సంవత్సరాలుగా చెప్తూనే వచ్చినాం. రేవంత్ రెడ్డి గారు వచ్చినా, కేసీఆర్ గారు వచ్చినా మనం గెలుస్తున్నాం, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని నేను చెప్పాలా జనానికి, ఎవరికి, క్యాడరే వెల్కమ్ చెప్పారు. వాళ్ళు ఇద్దరు వస్తే సపోర్ట్లు కొట్టిరు, అది గ్రేట్ అన్నట్టు. క్యాడర్ అంత మైండ్ సెట్ మీద ఉన్నారు గెలుస్తున్నామని. రేవంత్ రెడ్డి గారి మీద అయినా, కేసీఆర్ గారి మీద అయినా గెలుస్తామని ఒక నమ్మకంని క్రియేట్ చేసినాం. అట్లని వాళ్ళు మామూలు వ్యక్తులు, వాళ్ళతో ఏమవుతుంది అనుకునేంత అమాయకుని కాదు. అలానే క్యాడర్ కూడా అంత ఇగ్నోర్ చేయలేరు. వాళ్ళ స్ట్రాటజీ తెలుసు, వాళ్ళ స్ట్రేచర్ తెలుసు, వాళ్ళ గట్టితనం తెలుసు, వాళ్ళకున్న మాస్ అపిరెన్స్ తెలుసు, జనంలో వాళ్ళకున్న పలుకుబడి తెలుసు, అన్ని విధాలు ఉన్న పలుకుబడి తెలుసు. అయినా నమ్మకం అనేది మనకు పెట్టుబడి, ఆ నమ్మకంతో గెలుస్తామని చెప్పి వీళ్ళిద్దరిని అనౌన్స్ చేసిన తర్వాత సరే మీ నమ్మకం ఒకటి ఉండింది. మీరు ఒక 5.5 సంవత్సరాల నుంచి మీరు ఏదైతే చెప్పుకుంటూ పోతున్నారో జనాలకి ఆ నమ్మకం డెఫినెట్గా ఉంటుంది. కానీ ఇద్దరు స్టేచర్ అంటే పబ్లిక్ మాస్ ఇమేజ్ ఉన్న వ్యక్తులు ఇద్దరు వచ్చినారు, అనౌన్స్ చేసినప్పుడు ఎక్కడైనా డీమోరలైజ్ అయ్యారా, అబ్బా ఏంటిది అనేది అనిపించిందా ఏ క్షణం అన్న ఒక్కసారి? ఏ రోజు అనిపించలేదు. ఇట్లా నేను ఎప్పుడు కూడా సమవుజ్జి ఉండాలా అని కోరుకున్నట్టు, కొడితే పై స్థాయిని కొట్టాలి కానీ కింది స్థాయిని కొట్టద్దు అనేది నా ఆలోచన. ఏ విషయంలో అయినా సరే, ఉన్నోడిని కొట్టు లేనోడిని పెట్టనే సూత్రం ఉంది కదా పాతది. పైయోడిని కొట్టు కిందోనికి సపోర్ట్ చేయనుకునే రకం నేను షబ్బీర్ అలీ గారు, గంప గోవర్ధన్ గారిని టార్గెట్ చేసుకొని నేను పని చేయలేదు. నేను గెలవాలని పని చేసినాం. నేను గెలవాలని టార్గెట్ చేయడం వేరు, వాళ్ళిద్దరు ఓడాలని టార్గెట్ చేయడం వేరు. ఇందులో చాలా తేడా ఉంటుంది. నేను గెలవాలనుకుంటే నాకు ఆలోచన విధానం పెరుగుతూ ఉంటుంది. నేను వాళ్ళను ఓడగొట్టాలని అనుకుంటే వాళ్ళని ఓడగొట్టడానికి కారణాలు వెతకాల్సి వస్తుంది. సో ఇందులో నేను గెలిచే కారణాలను కూడా నేను మర్చిపోయే పరిస్థితి వస్తుంది వాళ్ళు ఓడిపోవాలని ఆలోచిస్తే. నేను గెలవాలి, నథింగ్ బట్ వాళ్ళు ఓడిపోవాలి. ఇది కన్ఫ్యూజన్ డైలాగ్ అందరికి కూడా. వాళ్ళు ఓడిపోవడానికి ఈయన గెలవడానికి తేడా ఏముంది అంటారు. ఆలోచనలో తేడా ఉంటుంది. వెతికే పరిస్థితులు, అనుకూల పరిస్థితులు, వాళ్ళను ఓడగొట్టాలంటే వాళ్ళకు వ్యతిరేక పరిస్థితులను వెతకాలా, నేను గెలవాలంటే నేను గెలవడానికి అనుకూల పరిస్థితులు వెతకాలి. నా అనుకూల పరిస్థితులు ముఖ్యం కానీ వాళ్ళ వ్యతిరేక పరిస్థితి ముఖ్యం కాదు. కాబట్టి నా అనుకూల పరిస్థితులలోనే వాళ్ళ వ్యతిరేక పరిస్థితులు కూడా వస్తాయి. కానీ వాళ్ళ వ్యతిరేక పరిస్థితుల్ని నేను లెక్కేసుకుంటే నా అనుకూల పరిస్థితులు అందులో రావు. కాబట్టి 2ను 3లో కూడిన 5, 5ను 3ను 2 కూడిన 5 కానీ ఆల్ఫాబెటికల్గా మనం ఏదైతే సీరియల్ నెంబర్లో చూసుకున్నప్పుడు ఏది ముందు ఉండాలి, ఏది వెనుక ఉండాలని కూడా చూడాలి. కానీ సంఖ్య నా దృష్టిలో మనం 0, జనం నంబర్. అంటే 2 పెడితే 20 అవుతుంది, 3 పెడితే 30 అవుతుంది, 4 పెడితే 40 అవుతుంది. ఈ అంకె అనేది ఉన్నప్పుడు, ఆ నంబర్ అనేది ఉన్నప్పుడు 0లో ఎన్ని పెంచినా వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో 0లో మనం కావాలనుకునేది, లీడర్ అనేవాడు 0 కావాలా, సంఖ్య అనేది జనం కావాలని కోరుకుంటున్నాం. అప్పుడు దాన్ని ఆ నంబర్కు వాల్యూ వస్తుంది అనేది నా ఈక్వేషన్. నేను గెలవడానికి ప్రయత్నం చేసే టైంలో కేసీఆర్ గారు వస్తున్నారన్నప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
గెలిస్తే ఈయన మీద గెలవాలా, ఈ సీఎం గారి మీద గెలిస్తే ఆ నేను అనుకున్నటువంటి నాన్ కరప్షన్ పాలిటిక్స్ ఏదైతే ఉన్నదో, నేను అనుకున్నటువంటి ఉచిత విద్యా వైద్యం ఏదైతే ఉందో, నేను అనుకున్నటువంటి రైతుకు డోర్ డెలివరీ సర్వీస్ ఇవ్వాలా. ఇవాళ అందరికీ డోర్ డెలివరీ సర్వీస్ ఉంది, ముఖ్యమైన రైతుకే డోర్ డెలివరీ సర్వీస్ లేదు. అది కూడా చెయ్యాలా. కాబట్టి కొడితే వీళ్ళను కొడితేనే నేను అన్నది బ్లాస్ట్ అవుతుంది. నేను 10 ఏళ్ళు కూడా చెప్తే కూడా వినని జనం వీళ్ళిద్దరిని కొడితే 2 రోజుల్లో వింటారు, రాష్ట్రం మొత్తం తెలుస్తుంది, దేశం మొత్తం తెలుస్తుంది అనేది నా ఆలోచన. సో ఐఎమ్ రెడీ. వచ్చిండు సంతోషం, నాకు ఇంకా టార్గెట్ దగ్గర కానీ నాకు ఇచ్చిండు ఒక్కటి అనుకున్నా. కావాలి ఇప్పుడు, అంటే వెంకట్రామ్ పాలిటిక్స్లోకి రావాలంటే ఇది ఒక రొచ్చు. అంటే కొన్ని మనం తెలంగాణ భాషలో మాట్లాడుకోవాలంటే కూడా అంటే బూతులు, వ్యక్తిగత దూషణలు, పాలసీస్ పక్కన పెట్టి నేను ఎట్లయినా రాజకీయాల్లోకి వస్తే నాకు 2 గన్మెన్లు కావాలి, నాకు స్టేచర్ కావాలి, నేను వచ్చినాక ఫోర్మాటికో బెంజో ల్యాండ్ క్రూజర్లో కొనుక్కోవాలి, లేదు అంటే నేను నా పరపతిని ఉపయోగించుకొని నేను కోట్లు దండుకోవాలి, నేను 4 తరాలకు ఇది అవునన్నా కాదన్నా మ్యాక్సిమం 9 కాదు 100% అదే ఆలోచనలు వస్తారు. 99 ఎందుకండి? ఈ 100 అదే నేపథ్యంలో యువత కూడా రావాలంటే అబ్బా వద్దురా నాయన పైసా, ఇంకొకటి ఓ 50-100 కోట్లు లేనిది రాజకీయం లేదు అనేది కూడా వాస్తవం. అంటే పైసా లేనిదే ఓటు లేదనే పరిస్థితికి వచ్చిన నేపథ్యంలో మీరు ఇప్పుడు తెరపైకి వచ్చిన తర్వాత వెంకటరమణారెడ్డి ఏంటి ఎవరు అనేసి సెర్చింగ్ మొదలు పెట్టారు. కానీ మీకు కూడా నాకు తెలిసి ఈ ప్రజల మైండ్ సెట్ డబ్బులు కాదు, ప్రజల మైండ్ సెట్ను మార్చుకుంటూ వెళ్ళడం అనేది నాట్ ఏ ఈజీ టాస్క్ కదా. ఎట్లా ప్రారంభించారు? మీ సేవా కార్యక్రమాలు మీకు కలిసి వచ్చినాయా, లేదంటే బిహైండ్ ద మీకున్న కొంత అంటే కొంత సౌలభ్యం అయితే ఉండాలి. సరే మీరు ఓట్లు కొనకపోయినా ప్రజల్లోకి వెళ్ళడానికి కొంత డబ్బు అవసరము. ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు ఎట్లా ఏ ఫ్యాక్ట్స్ కలిసి వచ్చినాయి, మీరు చెబితే వినే స్టేజ్కి కామారెడ్డి ప్రజలు ఎట్లొచ్చారు? అమ్మ ఏం లేదు, ఇప్పుడు రాజకీయంలో ఒక వ్యక్తి గెలవాలంటే డబ్బు పెట్టుబడి అనేది అందరు అనుకుంటారు. సో డబ్బు గురించి మాట్లాడదాం. మీరు అడిగిన ప్రశ్న 100 కోట్లు పడతాయని అంటున్నారు. ఇప్పుడు మీరు 3 ప్రశ్నలు అడిగారు. ఒకటి, రాజకీయంలోకి రావాలంటే రొచ్చు, బూతు, వల్గారిటీ ఉన్నది కాబట్టి అందులోకి రాలేము, డబ్బులు కావాలి అనేది. ఈ రెండింటి మీద ఒక నిమిషం చెప్పినాక ఎలా గెలిచామనేది చెప్తాం. ఇప్పుడు డబ్బు, ఇప్పుడు మీ ఛానల్ ఉంది, మిర్రర్ టీవీ ఉంది. మిర్రర్ టీవీ ఛానల్ ఉంది కదా, ఎట్లా ఉందమ్మా ఇది, నెలకి ఎంత ఖర్చు వస్తుంది, ఎంత లాభం వస్తుంది, మరి అందులో నష్టం వస్తే మీరు సర్వైవ్ ఎట్లా అవుతున్నారు, మరి శాలరీస్ ఎట్లా ఇస్తారు, మీకు ఏ రకంగా ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నా నుంచి రూపాయి ఇవ్వను, నేను పెయిడ్ ఆర్టికల్ కాదు, మరి మీకు ఏం లాభం ఉంటుంది నన్ను ఇంటర్వ్యూ చేస్తే, ఎట్లా వస్తుంది అంటే ఏముంటుందన్న ఒక క్రెడిబిలిటీ వస్తుంది, జనంలో ఒక మిర్రర్ టీవీకి వాల్యూ వస్తుందని చేస్తున్నాము, ఏముంది నష్టం ఉంది అని అంటారు అనుకుందాం. ఏం పెట్టుకుంటాం, ఏం ఉంటుంది అని. కానీ మీరు లేదు, నెలకు 1 లక్ష రూపాయలు మిగులుతాయి, అందరికీ అన్నీ ఇవ్వగా ఒక 2 lakhs మిగులుతుంది, మాకు ఇన్కమ్ ఇట్లా ఉంటుంది అని చెప్పారనుకోండి, నేను ఇంకో ఛానల్ పెడతాను కదా. నేను వచ్చి మిమ్మల్ని సజెషన్ అడుగుతున్నాం ఏమని, నేను ఒక ఛానల్ పెట్టాలనుకుంటున్నాను, ఈ ఛానల్ వల్ల లాభం ఉంటుందా లేదా అని వచ్చి అడుగుతున్నాం మిమ్మల్ని. మీరు ఏం చెప్తారు? ఏముంటుందండి, ఊరికే అందరిని అడగాల, బతులాడాలా, 10 రోజుల నుంచి వెంకటరమణారెడ్డిని అడిగితే టైం ఇవ్వలేడు, ఇవాళ టైం ఇచ్చిండు, ఇట్లా 10 రోజులు నెలలు వాళ్ళ వెనకాల తిరగాల, ఏముంటుంది ఇంట్లో ఏముండదు, ఏదో ఇక వేరే దారి లేదు, మాకు వేరే ఫీల్డ్లోకి వెళ్ళలేము, ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఏదో నడిపియాలి కాబట్టి నడిపిస్తున్నాం, ఇంట్లోకి రాకయ్య బాబు నువ్వు ఈట ఛానల్ పెడితేవంటే ఉన్నాయి అమ్ముకుంటావు అని చెప్తాం. న్యాచురల్ అది. ఎవరేమైనా ఓ బజ్జీల బండి ఉన్న అడిగిన అదే చెప్తాడు, ఓ బట్టల షాప్ అయినా అడిగిన అదే చెప్తాడు, ఏ ఫీల్డ్ ఉన్నాడని అదే సేమ్. అప్పుడు కూడా రాజకీయ నాయకుడు కూడా అదే ఆలోచిస్తాడు. 10 కోట్లు 5 కోట్లతోనే ఎలక్షన్ అయిపోతుంది అని చెప్తే 1000 మంది పోటీకి రెడీ అవుతారు. ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న వాళ్ళు అంతమంది ఉన్నారు 5-10 కోట్లతో. 100 కోట్లు అంటే ఆ సంఖ్య 2 digitకి వచ్చేస్తుంది, 3 digitకి వెళ్ళి 4 digitకి వెళ్ళి 2 digitకి వస్తుంది. 10 మంది కూడా వెళ్ళారు 100 కోట్లు అంటే, 2-3 కూడా వెళ్ళారు. ఒక్కొక్కసారి ఆ 2 ఉన్నోళ్ళు కూడా ఆలోచిస్తే ఎందుకులే డబ్బులు ఖరాబ్ చేసి ఇంత కష్టపడి ఇన్ని రోజులు సంపాదించుకొని ఇంట్లో పెట్టి మళ్ళీ రేపు పొద్దున ఎట్లా సంపాదిస్తాం, మళ్ళీ కరప్షన్ ఇవన్నీ ఉంటాయి, మరి ఎంత సంపాదిస్తాం, 100 పెడితే 1000 సంపాదిస్తామా అని ఆలోచన చేస్తాం. ఎందుకంటే వాళ్ళు సంపాదించేటప్పుడు ఆ క్యాలిక్యులేషన్లోనే ఉంటారు. అలాగే రాజకీయ నాయకుడు కూడా 100 కోట్లు అవుతాయండి, 50 కోట్లు అయినాయి, 100 కోట్లు అయినాయి, 150 కోట్లు అయినాయి అని చెప్తారు. ఎందుకైతే అమ్మా 2,50,000 ఓట్లు, ఒక కోటుకు 1000 రూపాయలు ఇచ్చినాం అనుకుందాం, మిగతా ఖర్చులు పెట్టినాం అనుకుందాం, ఆ 1000 అనుకోండి, 2000 అనుకోండి, ఎన్ని అవుతాయి, ఎన్ని కోట్లు అవుతున్నాయి, మొత్తానికి మొత్తం వన్ సైడ్ పెడితే కూడా ఎన్ని కోట్లు అవుతున్నాయి. ఇదంతా తప్పమ్మా. వల్ల ఏంది అంటే ఎవడు పోటీకి రావద్దు,
రేపొద్దున రాజకీయం అనేది ఇంకొకడు కాంపిటేటర్ రావద్దని చెప్పాడు. బజ్జీల బండి అయినా పొద్దున్న దాకా నిలబడి నేను సంపాదిస్తే నాకు 1000 మిగిలినాయి అని చెప్తే నేను పక్కన ఇంకో బండి పెడతా. కానీ ఏముందిరా నాయన, పొద్దున్న దాకా నేను పని చేస్తే కాళ్ళని నొస్తున్నాయి, చేతులని నూనె సరుకులు పడుతున్నాయి, అయినా కానీ నాకు 500 మిగులుతలేవు, ఏం లాభము, పెట్టిన పెట్టుబడి వంగ 200 మిగులుతున్నాయి, భార్యాభర్తలం ఇద్దరం పని చేస్తా అని చెప్పిండు అనుకుందాం. బండి నేను బండి పెట్టాను కదా అక్కడ, మిర్చి బండి పెట్టాను కదా పక్కన బజ్జీల బండి. ఏ వ్యాపారమైనా అంతే, రాజకీయం కూడా వ్యాపారం లాగానే కాంపిటేటర్ లేకుండా చేసుకునేందుకు పెట్టినటువంటి డబ్బు విషయం అది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆ డబ్బు కాదు. ఒకవేళ హార్డ్లీగా వాళ్ళు బాగా సంపాదించి బాగా పెట్టాలనుకుంటే 10 కోట్లు 15 కోట్లు, ఇక అది దాటది ఎక్స్ట్రీమ్. ఏ రకంగా పెడతావు, ఎట్లా పెడతావు 15 రోజులలో, ఏ రకంగా పంచుతావు, నీ మ్యాన్ పవర్ ఎక్కడిది, ఎంతమందికి అని పంచుతావు, ఐడెంటిటీ ఎక్కడిది, ఎంతమందికి అని మంది ఇస్తావు, ఎంతమందికి అని పంచుతావు, ఎందుకు జనాన్ని బదనాం చేయడం. 2,50,000 ఓట్లుంటే 2,50,000 మందికి నువ్వు పెట్టినావా, నువ్వు 10,000 15,000 మందికి పెడతావు, అందులో నీ కార్యకర్తలే సగం తినేస్తారు, నీ ఎంబటున్నోడే తినేస్తాడు, శత్రువు నీ పక్కనే ఉంటాడు, వాడే తినేస్తాడు. మొన్నటిదాకా 5 ఏళ్ళైంది తిరగబట్టి 1 లక్ష 2 లక్షలు పక్కకి వేసుకుందామని వాడు 10 ఇస్తే 5 పక్కకి వేస్తాడు. ఇదంతా ఖర్చును జనం మీద పెట్టి జనంను కరప్ట్ చేస్తున్నారు. కరప్టెడ్ అమ్ముకుంటారు, 1000కి అమ్ముకుంటారు, 2000కి అమ్ముకుంటారు. ఎంతమంది తీసుకుంటున్నారు పైసలు చెప్పండి. 1,00,000 మందికి 1,50,000 మందికి ఒక కాన్స్టిట్యున్సీ పర్ సపోజ్ మీరు అన్నట్టుగా 2.5 లక్షల మంది ఒక కాన్స్టిట్యున్సీకి అందుకున్నారు. ఆల్మోస్ట్ 2 లక్షల ఓట్లు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి అని ఎవరన్నారు, ఒక్కరిని చూపించండి. హైలీ ఇంపార్టెంట్, నాయకులే చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్తారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, చూపించమనండి, పోదాం ఆ కాన్స్టిట్యున్సీకి, నేను వస్తా. మినిమం బై ఎలక్షన్ చూద్దాం. 1.5 lakh పంచినాము, 2 లక్షలకు పంచినాము, కొన్ని ఆధార్ కార్డ్స్ తీసుకొని గుండు గుత్తగా కొన్ని 40,000 ఓట్లు, అంటే మళ్ళీ ఇవి కాకుండా ఇవన్నీ చెప్తారు. మాటలే చేతలు ఎక్కడున్నాయి, అనమనండి, మీడియా ముందట అనమండి. అట్లా నేను ఇంత చేశానని ఆఫ్ ద రికార్డ్ అయినా సరే చెప్పమనండి. పోదాం, ఎంక్వైరీకి పోదాం కదా. జనంలో నేను నిలబడతా, నేను అడిగే 2-3 ప్రశ్నలు, ఎక్కువ అవసరం లేదు. ఆ 2-3 ప్రశ్నలలో మీకు 2 minutesలో క్లారిటీ వచ్చేస్తుంది. నేనేమి పిన్ పాయింట్ రేంజ్లో శాంపుల్స్ తీసుకొని సర్వే చేద్దామంటలేను. నేను డైరెక్ట్గా జనంలో ఉండి 2 మాటలు మాట్లాడదామంటే కాలనీల వైజ్ పోయి, క్యాస్ట్ వైజ్ పోయి, ఎక్కడ వస్తుందమ్మా, ఎంతమందికి ముడుతుంది, తప్పు. అది అంతా బ్లేమ్ చేయడం, జనాన్ని బ్లేమ్ చేయడం అంతే 100%. వాళ్ళ మీద వేసేసి ఇప్పుడు జనంలో మార్పు రావాలా, జనంలో ఏం మార్పు వస్తుందమ్మా, లీడర్లలో మార్పు రావాలా, మీడియాలో మార్పు రావాలా, బ్యూరోక్రాట్లో మార్పు రావాలా, జనంలో ఏం మార్పు వస్తుందమ్మా నాకు అర్థం కాదు. ఎవ్రీవన్ కమర్షియల్, మీడియా కమర్షియలే, లీడరు కమర్షియలే, బ్యూరోక్రాట్ కమర్షియలే. ఇట్లా అయిపోయినాక జనంను కమర్షియల్ అనడం ఏంది. 2,000 5 సంవత్సరాలకు 2,000 ఇచ్చి కమర్షియల్ వాళ్ళు అవుతారు. కోట్ల కొట్టేటోడు మరి వీడిని ఏమనాలా, లక్షలు కరప్షన్ చేసే బ్యూరోక్రాట్ని ఏమనాలా, మీడియా మంచిని చెడుగా, చెడును మంచిగా చేయడానికి తీసుకునే డబ్బుని ఏమనాలా. వీటికి ఏం పేరు పెడదాం, వీటికి ఏం పేరు పెడితే జనానికి ఆ పేరు పెట్టచ్చు, కరప్ట్ అని. లంచం తీసుకుంటున్నారు, ఓటు అమ్ముకుంటున్నారు అని చిన్న పదం, ఓటు అమ్ముకుంటున్నారు. సరే ఓటు అమ్ముకున్నారు, ఉన్నది అమ్ముకున్నారు అనుకుందాం. మరి మీరేంది అమ్మ, తప్పు ఇద్దరు చేస్తున్నారు కదా, తప్పు ఇద్దరు చేస్తారు. ఇప్పుడు వ్యభిచారం చేస్తే అమ్మాయిలను అరెస్ట్ చేస్తారు, అబ్బాయిలను ఎందుకు అరెస్ట్ చేయరు, ఎందుకు చేయరు అబ్బాయిలను. ఇదేం యాక్ట్ పడే, ఫస్ట్ చేయాల్సిందే అబ్బాయిలను. వాడిని తీసుకొచ్చి ఫేస్ మీద బ్లాక్ బోర్డ్ వేయకుండా డైరెక్ట్గా మీడియాకి వదిలితే ఇంకొకసారి తప్పులు చేయరు. కానీ అవసరరీత్యా పరిస్థితిని బట్టి మారినటువంటి ఆ మనిషిని వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తారు. ఇదొక్క న్యాయం చెప్పండి. అట్లాగే జనాన్ని కూడా కరప్ట్ చేస్తున్నారు. కానీ మరి ఈ బ్యూరోక్రాట్ని ఏమనాలి, 4th estate ఏమనాలి, ఈ లీడర్ని ఏమనాలి, వీళ్ళకేం పేరు పెడదాం, పేరు లెంకాలి. ఇప్పుడు మరి జనం కరప్ట్ కాదు, 100% కాదు. నాకేమి ఇస్తావని ఏం అడుగుతలేరు, నాకు ఏం చేస్తావని అడుగుతున్నారు వాళ్ళు. ఏం చేస్తావంటే 2,000 ఇస్తున్నావు, నువ్వు లంగవా, ప్రజలు లంగలా, లీడరే లంగ కదా, వీడే కదా తప్పు చేసేటోడు. దీన్ని చూసే పోలీసు వాళ్ళు తప్పు కాదా, అక్కడున్న అధికారులకు తప్పు కాదా, అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్ది తప్పు కదా, ఎలక్షన్ అబ్జర్వర్. కేసులు ఏమైనా చేస్తారా అసలు, డబ్బులు వంచుతున్నారు అని అంటున్నారు కదా, మరి ఎన్ని కేసులు చేశారు, ఎక్కడ సీజ్ చేశారు, సీజ్ ఎవరి చేస్తారు. మొన్న ఒక 70 ఏళ్ళ భార్యాభర్తలు బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకొని బండ్లో కూర్చుండి పోతుంటే వాళ్ళని బట్టి సీజ్ చేశారు, రిసీట్ అడుగుతారు. వాళ్ళేంటి రెగ్యులర్గా మీరు చెక్ ఇచ్చారు, డబ్బు తీసుకున్నారు, వచ్చారు, రిసీట్ ఏముంటుంది వీళ్ళ దగ్గర. నాయన బ్యాంకులో ఉందంటే మాకు తెలియదు, మీరు కాగితాలు తీసుకొని పోండి. ఇది నేను కళ్ళారా చూసి చెప్తాను, ఏం తమాషా చేస్తున్నారా.
ఏం మాటనే అది వాళ్ళ ఏజ్ ఏంది, వాళ్ళు ఏడికెళ్ళి వచ్చారు, వాళ్ళు బ్యాంకుకు 6 అడుగుల దూరం ఉన్నారు. నీకు అంత కామన్ సెన్స్ ఉంటాయి, చదువుకున్నవాడు అయితే ఉద్యోగస్తును అయితే చక్కగా పోయి బ్యాంకులో అడుగు. వాళ్ళు అంటున్నారు కదా, తీసుకెళ్ళి బ్యాంకులో అడుగు 5 నిమిషాలు. దీనికి నువ్వు ప్రొసీజర్ పెడితే ఇవి సీజ్ అయినాక ఆయన ఎన్ని రోజులు కావాలి, 6 నెలలు పడతారు డబ్బు బయటకు రాని. ఇదేమన్నా చదువుకున్నాడు, ఇంత కామన్ సెన్స్ లేదు. ఉద్యోగం రాకముందు కరప్షన్ అంటావు, ఉద్యోగం వచ్చినాక నువ్వే కరప్షన్ చేస్తావు. ఎవరిని నమ్ముతారు? జనం ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు ఇది 100%. ఈ 4 పిల్లర్స్ అన్నది 4 పిల్లర్స్లో ఒక పిల్లర్ జనం, 3 పిల్లర్స్ తప్పు. ఇది బ్యూరోక్రాట్ కావచ్చు, 4th ఎస్టేట్ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, వాళ్ళు కరప్షన్ చేయలేదు, వాళ్ళు చెయ్యరు కూడా, పంచరు కూడా, అన్నీ చెప్పుకోవడమే. వీడు పెట్టేది 5, సంపాదించేది 50. దీనికి ఏం పేరు పెట్టాలా మరి? 2000 ఇచ్చి పాపము 1000 రూపాయలు ఇచ్చి, 500 ఇచ్చి, 200 ఇచ్చి, ఒక 150 రూపాయల సీసా ఇచ్చి జనాన్ని బదనం చేయడం ఎప్పుడు 5 ఏళ్ళకు ఒకసారి. అసలు పర్ డే ఎంత పడుతుంది లెక్కేయండి. కానీ వీడు పర్ డే మెయింటెనెన్స్ ఎంత? ఇవన్నీ ఉంటాయమ్మా. అది ఒకటి వదిలేయండి, అదే అయిపోయింది. నెక్స్ట్ నమ్మకం గురించి అని మాట్లాడితే జనంలో నిజాయితీ ఉంది, కానీ లీడర్లలో నిజాయితీ లేదు. కానీ నేను నిజాయితీ పరుని అని నేను డోలు కొట్టుకుంటూ తిరిగితే కాదు, నేను పోయి డప్పు కొడితే కాదు, టామ్ చేస్తే కాదు, జాటింపు చేస్తే కాదు. కానీ నన్ను నమ్మాలా, జనం నన్ను చూడాలంటే నేను ఏదో చేయాలా. ఏం చేస్తే అవుతుంది? నేను చెప్పేది నమ్మాలి ఫస్ట్. కాబట్టి నీతి సూత్రాలు చెప్పే కన్నా నిజాయితీగా పనులు చేద్దాం, చూద్దాం, లెట్ దెమ్ అని. ఒక నమ్మకం కుదరాలంటే ఎదుటోళ్ళు సాక్రిఫై చేయాలి. ఎదుటోళ్ళు ఎంతో కొంత కోల్పోతే తన కొరకు, ఎదుటోళ్ళు ఎంతో కొంత కోల్పోతే వాళ్ళ మీద అభిమానం ఆటోమేటిక్ వస్తుంది న్యాచురల్గా. నేను సాయం చేస్తే ఎదుటోళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు 1 నిమిషం ఆలోచన వాళ్ళు పడతారు. మీరు ఎట్లా కనెక్ట్ చేసుకున్నారు? కనెక్ట్ ఏం లేదమ్మా, డైరెక్ట్గా ఇట్లనే పోయినాం. గుళ్ళన్నీ ఆగిపోయినాయి. గుళ్ళన్నీ ఆగిపోయినంటే రోడ్ ఎంబడబోతా ఉంటే 2018 ఎలక్షన్ అయిపోయినాక 1 ఇయర్ నుంచి చూస్తున్నాం ఈ గుళ్ళన్నీ ఇట్లనే ఆగిపోయినాయింది, ఎందుకు ఆగిపోయినాయి అనేది ఆలోచించి, ఈ గుడి ఎందుకు ఓపెన్ అవుతలేదు, సంవత్సరం అయిపోయింది అట్లాగే పాడుపడుతున్నది, ఎందుకు గుళ్ళను కడతారు, ఎందుకు అట్లా వదిలేస్తారు, ఎందుకు అసలు ఏంది సమస్య అంటే అప్పుడు చెప్పారు, అరే గ్రానైట్ లేదు, లేకుంటే ప్రతిష్టకు డబ్బులు లేవను, కలర్స్ లేవను, రీలింగ్ లేదను, ఇట్లా ఒక 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5, 10, 20 లక్షలతోనే ఆగిపోయినాయి కూడా ఉన్నాయి. ప్రారంభం చేస్తారు, పని ఆగిపోతుంది, వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే గుళ్ళు ప్రతి ఏరియాలో, ప్రతి కులంలో, ప్రతి ఊర్లో గుళ్ళు ధూపదీప నైవేద్యం నడిస్తే ఆ దేవుడికి ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మీరైనా, నేనైనా, ప్రధానమంత్రి మోడీ గారైనా, ఎవరమైనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, ఏ మామూలు వ్యక్తి అయినా ఖచ్చితంగా ఫస్ట్ బాధ అయినప్పుడు మొక్కేది దేవుణ్ణి. దెబ్బ తగిలితే అమ్మ అంటుండొచ్చు, బాధ అయితే దేవుణ్ణి యాద్ చేసుకుంటారు. ఆ ముక్కు నేలకు రాసినా, ముడుపులు కట్టినా, ఏ యాటలు కోసినా, ఏ బలిలు ఇచ్చినా దేవునికే పోయి మొక్కుకుంటాం. ఆ ధూపదీప నైవేద్యంతో ప్రశాంతంగా వాతావరణం ఉన్నప్పుడు, ఆ గుడిలో ధూపదీప నైవేద్యం నడుస్తున్నప్పుడు మనిషికి మోరల్ సపోర్ట్ ఉంటుంది, డివైన్ పవర్ దొరుకుతుంది. సో కష్టాలున్న ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తి మోరల్ సపోర్ట్ కావాలంటే కాని పని ఇప్పుడున్న సమాజంలో. దెన్ అనదర్ సపోర్టు డివైన్ పవర్, ఇంకేం లేదు దానికి తప్ప ఇంకోటి ఉండదు అనుకున్నాం. కాబట్టి ఆ గుళ్ళోళ్ళని పిలిచి ఏమన్నా ఎందుకు ఆగిపోయిందంటే, ఇది నేను చేపించేస్తాను, మీరు ప్రతిష్ట చేయండి అని చెప్పినాం. చేయించినాం, ఒకటి ప్రతిష్ట అయింది. అట్లా మెల్లిగా 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అయింది, 3 ఇయర్స్ అయింది, మెల్లిగా పెరుగుతూ వచ్చారు. చేస్తూ భయం మాట ఇస్తే నిలబడతాడు, మంచోడు అనే పరిస్థితి దాకా తీసుకెళ్ళాం. ఒక ట్రస్ట్ అనేది బిల్ట్ అయినాక మిగతా వాళ్ళు వస్తూ ఉంటే అందరికి చేస్తూ భయం. అక్కడ ఏం చేసాము, ఏదైనా సరే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో, లేదా ఒక కమ్యూనిటీ పవర్ ఉందా, కమ్యూనిటీ వాళ్ళకి కుల సంఘాలు అవి ఇవి కట్టించేస్తే అవుతుందంటే, ఒక కమ్యూనిటీ హాల్ కావాలా, ఒక రూమ్ కావాలా, ఒక స్లాబ్ కావాలంటే అట్లా ఇవ్వలేదు. అలా రిటర్న్స్ అనేది ఉండాలా. ఒక కళ్యాణ మండపం కట్టికోండి, 2 లక్షలు ఎక్కువ అవుతాయి, నాకు మీరు అడిగేది 4 అయితే నేను 6 ఇస్తాను, కానీ పని అవుతుంది. మీరు 25% షేరింగ్ ఉండాలా, 75 నేను ఇస్తాను. గ్రౌండ్ వర్క్ మీరు చేయాలా, బేస్మెంట్ లెవెల్ వరకు, ఆ పై వర్క్ మొత్తం నేను చేపించేస్తాను. ఏది ఫ్రీ ఉండదు, మీ కష్టం కూడా అందులో ఉండాలా. మీరు షేరింగ్ చేసుకోండి, ఇంటింటికి డబ్బులు జమ చేసుకోండి, 75 నాది, 25 మీది. 10 lakhs ఉంటే 7.5 నాది, 2.5 మీది అని చెప్పాం. ఇట్లా షెడ్యూల్ క్యాస్ట్లో కూడా, ట్రైబల్ క్యాస్ట్లో కూడా కూర్చుండబెట్టి 2 గంటలు ఎక్స్ప్లెయిన్ చేసి రిటర్న్స్ ఎట్లుంటాయి అనేది క్యాలిక్యులేట్ చేసి కళ్యాణమండపం కడితే మీ పెళ్ళిళ్ళు అయితే సంవత్సరంకి ఒక 2 లక్షలు జమ అవుతుంది. 10 పెళ్ళిళ్ళు అయితే 20,000 పెట్టుకున్నా 2 లక్షలు జమ అవుతుంది. వేరే దగ్గరికి పోము, 20,000 మనకు మిగిలినాయి. రేపు ఫ్యూచర్లో జనరేషన్ ఇంకొక లీడర్ దగ్గరికి పోయి చేయి చాపరు.
ఎప్పుడైతే చేయి జాపమో మన ఇండివిజువాలిటీ పెరుగుతుంది, మన ఆత్మాభిమానం పెరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మాభిమానం పెరుగుతుందో నిజాయితీగా ఆలోచిస్తాం. కాబట్టి ఇదంతా లింక్ ఉంటుంది. కాబట్టి మీకు రిటర్న్స్ ఉంటాయి. కాబట్టి 4 గోడలు కట్టి మీద స్లాబే అది కాదన్నా ఇట్లా చేద్దామని చెప్పాం. దే రియలైజ్డ్, అర్థం చేసుకున్నారు. కానీ ఇట్స్ టేక్ టైం. వీక్ డేస్ పట్టింది, 10 డేస్ పట్టింది, 1 మంత్ పట్టిన సందర్భాలు ఉన్నాయి, 3 సిట్టింగ్లు అయిన సందర్భాలు మారిండ్రు. చేసుకుంటూ పోయాం. వాళ్ళకి అర్థమైంది, అవును కదా, ఇన్కమ్ వస్తుంది కదా, నిజమే కదా, కరెక్టే చెప్పిండు కదా, ఆయన ఇంకా 2 ఎక్కిస్తా అంటున్నాడు కదా అన్నాడు. అక్కడ ఎక్కడ కూడా డబ్బు ఎక్కువ ఇస్తున్నాడనే పదం కానీ, వాళ్ళని ఏదో ఓటు కోసం వాడుతున్న పదం కానీ ఎక్కడ వాడలేదు. నేను ఓటు మాట్లాడలే, రాజకీయం మాట్లాడలే, మెడల కండవ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు, జస్ట్ సర్వీస్ అని చెప్పినాం. చేసినాం వాళ్ళకు. అది ట్రస్ట్ పెరిగింది. ఏ నమ్మకం అయితే పెట్టుబడి పెట్టాలనో జనం దగ్గర, ఆ నమ్మకం కోసం ఆస్తి పోయింది అంతే. పోతే పోయింది, ఏం చేసుకుంటాం అవన్నీ? ₹1 కోటి ఉంటే హ్యాపీగా బతకచ్చు. అంతకన్నా ఏం అవసరం ఉంటుంది? పరిగెత్తేది. ఇప్పుడు నాకు ల్యాండ్ క్రూజర్ కావాలంటే నాకు ఇప్పుడు రోల్స్ రాయిస్ కావాలి, 3 కోట్లు పెట్టాలి. కారు కొనాలనే ఆలోచనే లేదు, సరిపోయింది, ఉన్న బండే సరిపోయింది అనుకుంటా. ఇంట్లో 20,000 ఉంటే సరిపోతుంది అనేది నాకు కూడా తెలుసు. సరిపోతుంది, హ్యాపీగా ఉంటాం. 3 పూటలు తినొచ్చు, దర్వాజా పెట్టుకొని అంటే మనంతలో మనం హ్యాపీగా ఉండొచ్చు. మినిమం లగ్జరీ ఉండాలి కానీ మ్యాక్సిమం లగ్జరీ అవసరం లేదు. మినిమం నీడ్ ఉండాల్సిందే. వద్దని అంటలేను. గుడిచెలు ఉండొచ్చు కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా అంటే ఉండొచ్చు, కానీ కాని పని అది. ఫ్యాన్ లేకుండా ఉండొచ్చు కదా, ఉండొచ్చు, కానీ కాని పని. ఏసీ లేకుండా ఉండొచ్చు కదా, ఉండొచ్చు, ఫ్యాన్ ఉంటే సరిపోతుంది. ఎంత తేడా ఉంది ఇక్కడ? కాబట్టి మనం పూర్తిగా ఏదో గాంధీ గారిలాగా నేను ఒక బట్ట వేసుకొని అనామతి ఉంటా అనే పరిస్థితిలో నేను మాట్లాడట్లేదు. మారిన మోడర్నైజ్. ఇప్పటికైనా మీ మాటలు వింటుంటే చాలా మందికి అనిపించవచ్చు, వింతగా కూడా అనిపించవచ్చు కదా, వింతగా అనుకోవచ్చు, నిజంగానే ఉంటాడా ఇలా మాట్లాడుతున్నాడా అనిపిస్తుందా లేదా? కామారెడ్డికి వస్తే తెలుస్తుంది కదా, అనిపిస్తుంది కదా. కామారెడ్డికి వస్తే నిజమే అని తెలుస్తుంది కదా. నేను చెప్పేది వింటే అట్లాగే అనిపిస్తుంది. ఇదంతా అవుతుందా? ఇప్పుడు 700 గుళ్ళు చేసినాం, 10 గుళ్ళకి మాటియంగానే పని అవుతుందా? చేస్తాడా? మాటియంగానే అయిపోతుందా అన్నోళ్ళు ఉన్నారు. పనులు 10 అయినాయి, 10 కాగానే అయిపోయిందా, ఇంకొక 50 మాట ఇచ్చిండు కదా, ఏడికెళ్ళి తెస్తాడు పైసలు అనుకున్నారు. అవి అయిపోయినాయి. ఇట్లా అయిపోతూనే ఉన్నారు. వీడు యాడికెళ్ళి తెస్తుండ్రా అని ఒక ప్రశ్న డౌట్ అయితే నేను అమ్మేసిన అని చూపెట్టినాం, డాక్యుమెంట్ చూపెట్టినాం. నేను నా ప్రాపర్టీ అమ్మేసినామన్నా, 100 కోట్లకి నాకు ఈ ప్రాపర్టీ ఉండే, అవన్నీ చేస్తున్నామని చెప్పినాం. సర్వీస్ చేయడానికి నాకు ₹1 కోటి ఉంటే చాలు, నాకేం అవసరం లేదు అని చెప్పినాం. నేను మా అబ్బాయికి చెప్పినాం, భార్యకి చెప్పినాం, ఓకే అన్నారు, ఇబ్బంది ఏం లేదు. ఇంట్లో 3 పూటల తిండికి 10 మంది వస్తే భోజనం పెట్టడానికి ఇబ్బంది పడ్డ రోజు తప్పు. భార్యకు ఇష్టాలు ఉంటాయి, ఆమె కోరికలు ఏమన్నా ఉంటే అవి మినిమైజ్ కూడా చేయకపోతే తప్పు. కొడుకు ఫ్యూచర్ కోసం కావాల్సిన పనిని కూడా చేయకపోతే తప్పు. కానీ ఎక్స్ట్రీమ్ క్యాల్కులేషన్ ఉన్న కోరికలను అయితే మనం చేయలేం. అది నేర్పద్దు కూడా. కాబట్టి ప్రజల్లో నమ్మకం వచ్చింది, ఆ నమ్మకమే అభిమానంగా మారింది. అమ్మ నేను వెళ్తే 15 ఏళ్ళ అమ్మాయి నుంచి 60 ఏళ్ళ అమ్మ దాకా నన్ను గట్టిగా పట్టుకుంటారు. ఇది ఎక్కడైనా పాసిబుల్ అమ్మ? ఇప్పుడు మీ వయసున్న అమ్మాయి నన్ను వచ్చి గట్టిగా పట్టుకుంటుంది. ఇది పాసిబుల్? ఆ లీడర్ని పట్టుకోవడం ఎక్కడ? అసలు ఫ్యామిలీ మెంబర్ని తప్ప బయట వాళ్ళని టచ్ చేస్తారు ఆడవాళ్ళు. మరి ఎందుకు ముడతారు? యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ ఫాదర్, అంకుల్, ఏదో ఒక రిలేషన్ నా అనుకుంటారు. ఎవ్రీవన్ అంతే. ఆ ఓన్ చేసుకోవడానికి తాపత్రయపడ్డాము. ఓన్ అయింది. నేను గెలవకుండా నేను హ్యాపీగానే ఉంటుంటే, ఎందుకంటే అంత జనం నన్ను అంత ఇష్టపడ్డారు. నమ్మకము అంటే అంత గాఢమైన విశ్వాసం రావడానికి మీకు నమ్మకం ఒకటి ఉన్నది, ప్లస్ మీకు కౌంటింగ్లో ఇలా నేను అడిగిన ప్రతిసారి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. మీకు నమ్మకం ఎందుకు వచ్చింది? ఆ కౌంటింగ్ జరుగుతున్నప్పుడు రౌండ్ ఫస్ట్లో అంతా కూడా ఎట్లా నడిచిందో చూసినాం. ఈ నేపథ్యంలో ఇంకా ఏమన్నా సన్నగిలిందా ఆ కౌంటింగ్ రౌండ్స్ చూస్తుంటే? నేనేమన్నా మాలాంటి వాళ్ళమైతే 20,000 మెజారిటీ, 20 నుంచి 22,000 మెజారిటీతో గెలుస్తామని ఒక లెక్క ఉండే నా దగ్గర. 27వ తారీఖు వరకు నాకు అర్థమైంది ఏంటంటే 10,000కి వచ్చింది అనేది. కారణం ఉన్నాయి అక్కడ. కేటీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ డైరెక్ట్గా వ్యాపారస్తులను కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ థ్రెట్ చేయడం మొదలుపెట్టారు. సరే, పాలిటిక్స్లో పాపం ప్రెస్టేజ్ క్వశ్చన్, ఆ ఇద్దరు వ్యక్తులకు ఒక మామూలు వ్యక్తి మీద ఓడిపోవడం అనేది ఇబ్బంది. నేను మామూలు వ్యక్తిగా ప్రజలకు తెలుసు, కానీ నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేసినాం. మా నాన్నగారు 25 సంవత్సరాలు సమితి ప్రెసిడెంట్ అండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. నేను ప్రజలకు చాలా దగ్గరున్నా. ఇవన్నీ జనానికి తెలియదు, ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీ తప్ప పక్కనున్న కాన్స్టిట్యున్సీలో కూడా నేను ఎవరో ఏందో తెలియదు. ఎందుకంటే నేను అంత లిమిటెడ్ చేసుకొని అందులోనే ఉన్నాను.
నేను ఎప్పుడు కూడా మీడియాను ఎంటర్టైన్ చేయలేదు, ఏ మీడియా వాళ్ళని కూడా నా దగ్గర రానివ్వలేదు. నేను ఎక్కడ కూడా నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తప్ప నేను ఎక్కడ కూడా మీడియాని మాట్లాడాను, ప్రెస్ మీట్లు తప్ప వేరే దాన్ని ఎంటర్టైన్ చేసేవాను కాదు. ప్రెస్ వాళ్ళకి కూడా నేను ఒకనాడు భోజనం పెట్టలేదమ్మా, నమ్ముతారా నమ్మరో తెలియదు. నేను ఒకనాడు భోజనం పెట్టలేదు, ప్రెస్ మీట్ రోజు టీ ఇస్తుంటాం అంతే, అంతకు తప్ప ఇంకేం చేయకపోతుంటే. ఏ పార్టీ లేవు, ఏ ఈక్వేషన్ లేవు, పిలవడము, స్పెషల్ అపియరెన్స్లు పిలుచుకోవడము, కాజు బర్ఫీ పెట్టి ముచ్చట్లు పెట్టడం, అన్న నా గురించి రాయండి అనడం, ఇవన్నీ ఏమీ లేదమ్మా. నేను ఎవరిని అడగలేదు. వాళ్ళు కూడా ఏంద్రా ఈడు గిట్లున్నాడు అని కూడా అనుకున్నారు. కానీ లాంగ్ రన్లో నా మైండ్ సెట్ అర్థమైంది వాళ్ళకి. సో వాళ్ళు కూడా నన్ను ఇష్టపడే పరిస్థితికి వచ్చి మొత్తం మీద ఓన్ చేసుకున్నారు ప్రెస్ కూడా. అట్లాగే జనం కూడా అట్లనే అయింది. మా అక్క చెల్లెని నేను పోగిన ఏమ్మా చెల్లె అని మాట్లాడతాం, ఏమ్మా తల్లి అని మాట్లాడతాం. చిన్న ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు అమ్మాయి ఉంటే ఏమ్మా తల్లి బాగున్నావు అన్నాడు. ఇవో 40 ఏళ్ళు 35 ఏళ్ళు అట్లా ఉంటే ఏమ్మా చెల్లె బాగున్నావు అంటాం. 60 ఏళ్ళు ఉంటే అక్క బాగున్నావు అంటాం. ఇంకా పెద్ద అయితే అవ్వ బాగున్నావు అంటాం. పేరు పెట్టి నేను పిలవను, నేను మొత్తం ఇట్లాగే పిలుస్తాను. ప్రజలు మా అన్నదమ్ములను కూడా ఏమన్నా అని పిలుస్తాం, చిన్నోడైనా పెద్దోడైనా పేరు పెట్టి పిల్లం. ఈవెన్ నా క్యాడర్ను కూడా ఏమన్నా అని పిలుస్తాం, ఏమన్నా మంచిదేనా అని అంటాం తప్ప పేరు పెట్టి ఏమయ్యా రామయ్య మంచిగున్నావు, ఏమయ్యా రమేష్ మంచిగున్నావు, ఏం తమ్మి మంచిగున్నావు అట్లా. అయితే కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ఇంట్లో కూర్చొని చూస్తున్నారా టీవీ? నేను సినిమా చూసుకుంటే చూస్తున్నాను. ఏం సినిమా చూస్తున్నారు? నేను చెప్పిన టైగర్ నాగేశ్వరరావు చూసుకుంటేనే చూస్తున్నా అని చెప్పిన. టైగర్ నాగేశ్వరరావు మీరు అక్కడ ఉండాలి కదా, యాక్చువల్గా కౌంటింగ్ సెంటర్ కాడ ఉంటారు కదా. నేను వెళ్ళలేదు కదా, నేను ఒక్కనే కూర్చుని సినిమా కూర్చుంటుకుంటా ఫోన్లో వాట్సాప్లో చూస్తా. అవి చూస్తూ ఉంటుంటే అంటే ఎగ్జైట్మెంట్. నేను టీవీ కూడా చూడలేదమ్మా, సినిమా చూస్తున్నాము, నా ఫోన్లో రెగ్యులర్గా పంపిస్తున్నారు, అది చూసుకుంటూ పోయినారు. రౌండ్ చూస్తున్నారు. నా దగ్గర బూత్ లిస్ట్ ఉంది, నా దగ్గర ఓటర్ లిస్ట్, ఓటర్ల నేమ్తో సహా లిస్ట్ ఉంది, గవర్నమెంట్ ఇచ్చిన ఫొటోస్తో సహా లిస్ట్ ఉంది. ఆ విలేజ్లో క్యాల్కులేషన్స్ దాని పక్కన పెట్టినాం. ఓటర్స్ ఎట్లయితే ఓట్లు పడుతున్నాయో అదొకటి లిస్ట్ రాసుకుంటా పోయినాం. గ్యాప్ ఉంటుంది 15 నిమిషాలు 20 నిమిషాలు రౌండ్కి సినిమా చూస్తున్నాం. మళ్ళీ రాగానే చూస్తున్నాం. ఎక్కడ మిస్ అవుతుందో నాకు తెలుసు కాబట్టి మిస్ అయ్యేది ఛాన్సే లేదు. మొదటిది నేను లెక్కేసుకున్నాం ట్రైబల్ది రావు అని, ఎందుకంటే పోడు భూములు వాళ్ళ లైఫ్, మీరు ఎటన్నా వేసుకోండి, మీకు బెనిఫిట్ అయ్యేది వేసుకోండి అన్న. సో వాళ్ళు అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారికి 70%, ఒక 20% కేసీఆర్ గారికి వేశారు. ఒక 200-300 నాకు వచ్చినాయి అవుట్ ఆఫ్ మోర్ దెన్ 7,000 ఓట్స్. లీడ్ ఎట్లాగూ రాదని తెలుసు. దెన్ నెక్స్ట్ వస్తూ నాకు ఎక్కడ లీడ్ వస్తుందో తెలుసు. 2,000, 3,000 నడుస్తూ వచ్చింది. 10వ రౌండ్ దాకా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. 11వ రౌండ్కి వచ్చేసరికి కేసీఆర్ గారు వచ్చారు. నేను థర్డ్కి వెళ్ళిపోయాను. అప్పటిదాకా థర్డ్ రేవంత్ రెడ్డి గారు, మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఫస్ట్, రేవంత్ రెడ్డి గారు సెకండ్, నేను థర్డ్కి వచ్చాను. నెక్స్ట్ ఇంకొక 3 మండళ్ళు అయిపోయినా 4 మండలికి వచ్చింది. రాగానే 500 లీడ్కి వచ్చారు. నేను సడన్గా పికప్ అయ్యాం. నేను సెకండ్ అయ్యాం, రేవంత్ రెడ్డి గారు థర్డ్ అయ్యారు, కేసీఆర్ గారు 500 లీడ్లో ఉన్నారు. దెన్ నెక్స్ట్ ఇంకొక మండలం ఓపెన్ అయింది, 4,000 లీడ్కి వచ్చాను. నేను ఫస్ట్, సెకండ్ కేసీఆర్ గారు, థర్డ్ రేవంత్ రెడ్డి. ఇంకొక మండలం ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యేసరికి 6,000 లీడ్కి వచ్చాను. మళ్ళీ టౌన్కి వచ్చింది, 500 లీడ్ తగ్గింది. మళ్ళీ టౌన్లో వేసుకుంటూ వచ్చేవరకల్లా మళ్ళీ 6,700 చిల్లరకు లీడ్కి వచ్చింది. మీ అంచనాలు ఆ రౌండ్లలో ఉన్నప్పుడు మైనారిటీలు తప్పుతున్నాయా అని అనిపించిందా? నేను క్యాల్కులేషన్ కొన్ని ఈక్వేషన్స్ వేసుకున్నాము. ట్రైబల్, షెడ్యూల్ కాస్ట్, మా కమ్యూనిటీ కూడా కావచ్చు, అందులో రేవంత్ రెడ్డి గారు కూడా రావడం వల్ల ఈ కమ్యూనిటీ కూడా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. మోర్ ఓవర్ ఎవరెవరు వేస్తారో ఒక క్యాల్కులేషన్ ఉంది నాకు. మోర్ ఓవర్ ఆడోళ్ళు అయితే నాకు 100% వేస్తారనేది ఒక ఫీలింగ్, స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండే. అవుట్ ఆఫ్ 70,000 ఓట్స్లో నాకు తెలిసి మోర్ దెన్ 40,000 ఆడవాళ్ళే ఉన్నాయి. ఎందుకంటే బూత్ ఈక్వేషన్స్ని బట్టి నేను క్యాల్కులేట్ చేసుకున్నాను. గెలుస్తున్నాం అనేది 100% నమ్మకం. అందరూ టెన్షన్ పడిరు కానీ నేను హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే నేను అల్టిమేట్గా నేను గెలుస్తాను, నాకు తెలుసు. అది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, క్యాల్కులేషన్, స్ట్రాటజిస్టిక్స్ మీద స్ట్రాటజీగా ఆలోచించుకొని పెట్టుకునేదే తప్ప గాలి ముచ్చట్లను గాల్లోనూ ఆలోచించుకొని నేను చేయలేదు. సో అప్పుడు నాకు క్యాల్కులేషన్ ఉండే. కానీ నా ఆలోచన ఏంటంటే 10,000 పైన ఉండాల్సింది, లోపలికి వచ్చేసరికి కొంచెం ఎక్కడ మిస్ అయింది అని అనుకుంటున్నాం. కానీ కావద్దే అనుకుంటున్నాం. కానీ సరే ఒక్కొక్క కొంచెం తేడా ఉంటుంది, మనం అన్నంత యాక్యురేట్గా ఉండదు, 25% వేరియేషన్. సో ఇట్ విల్ బి 7,500, 8,000 ఆగుతాం అనుకున్నాం. అది 6,741కి వచ్చి ఆగింది.
ఇక్కడున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మైనారిటీ ఓట్లు పడవు అనుకున్నారు. బీజేపీ కదా వెంకటరమణారెడ్డికి వెయ్యరు అనుకున్నారు. అక్కడ అక్కడ మైనారిటీ ఆ డౌటే ఉండింది. మైనారిటీకి వేసి మైనారిటీ కూడా లీడ్ మనకే వేసారు. ఫస్ట్ నాకేసారు, సెకండ్ కేసీఆర్ గారికి, థర్డ్ రేవంత్ రెడ్డి గారు. అది ఎవరికి అంతుబట్టలేదు అసలు. ఆ క్యాలిక్యులేషన్లో మిస్ అయిన వాళ్ళు. ఎందుకంటే నేను ఎక్కడ మైనారిటీ దగ్గరికి వెళ్ళలేదు. నేను రోడ్ల మీద మీటింగ్ పెట్టి వచ్చాను. అట్లాని నేను హిందువుల దగ్గర కూడా ఎక్కడ వెళ్ళలేదు. నేను కుల సంఘాల దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు. నేను జస్ట్ రోడ్ మీటింగ్ పెట్టుకుంటూ పోయాం. 140 మీటింగ్స్ చేసాం, 140 సభలు చేసినాం, 140 సభలు మాట్లాడుకుంటూ వచ్చినాం. నేను మాట్లాడింది కూడా నేను చేసిన సర్వీస్కి ఓటుకు సంబంధం లేదు. మీరు అయ్యకున్నా నేను ఓడిపోయినా ఇప్పటి వరకు ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు మళ్ళీ వచ్చినా చేస్తా. ఏవైనా పనులు అసంపూర్తిగా ఉన్నాయి కూడా కంప్లీట్ చేస్తాం. కాబట్టి ఓటుకు రాజకీయానికి సర్వీస్కు సంబంధం లేదు. కాబట్టి అది మర్చిపోండి. ఇకపోతే నేను నీతి నిజాయితీగా ఉంటా. మీకు నేను ఖచ్చితంగా డోర్ సర్వీస్ చేస్తా. నేను ఉచిత విద్యా వైద్యం అన్నీ చేస్తాం. గెలవకున్నా ఉచిత విద్యా వైద్యము, రైతు సేవా కేంద్రాలు 150 కోట్లు నా ఆస్తి యావత్ అమ్మి నేను ఆ పని చేస్తా డోర్ సర్వీస్ అని చెప్పినాం. డోర్ సర్వీస్ అంటే రైతు దగ్గరికే పెస్టిసైడ్ పోవాలి, రైతు దగ్గరికే సీడ్ పోవాలి, రైతు దగ్గరికే అగ్రికల్చర్ ఆఫీసర్ పోవాలి, సజెషన్స్ ఇవ్వాలి. పంట పండిన తర్వాత అదే రైతు దగ్గరికి వెళ్ళి పంట కొనాలి. కానీ రైతు పంట నమ్మడానికి రోడ్డు మీద బిచ్చగానిలాగా చూడొద్దు. అది ఖచ్చితంగా చేయాలి. ఆ సర్వీస్ నేను చేస్తాను అని చెప్పాను. మీరు ఒక పిలుపు కూడా ఇచ్చారు. నిజాయితీగా ఉండే అధికారులే ఉండాలి, లంచాలు కానీ సంపాదించే వాళ్ళు వద్దు అనేసి. వద్దని అనలేదు. మీన్స్ మీరు ట్రాన్స్ఫర్స్ ఏదో పెట్టుకోండి అనేది మీరు ఒక మాట పాజ్ చేశారు కదా, దాన్ని రియాక్షన్ ఎట్లా ఉండే? లేమ్మా అట్లా అనలేదు. అది తప్పు. అట్లా అంటే నేను మళ్ళీ రాజులాగా అయిపోతాం. అట్లా కాదు, మళ్ళీ నాకు వీళ్ళకి తేడా లేదు. నేను ఏమన్నానంటే మనము నేను మామూలుగా ఆఫీసర్లను కూడా అన్నానే పిలుస్తాం. మీటింగ్లో చెప్పాము. మొత్తం 400 మంది ఆఫీసర్స్ ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా అనేది నాకు ట్యాగ్ లైను, నన్ను పక్కన పెట్టేసాడు. వెంకటరమణారెడ్డి నా క్యారెక్టర్ పర్మనెంట్. నా స్పీచ్లన్నీ మీరు ఎన్ని ఉంటారు, మళ్ళీ తిరిగి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరు ఫాలో అయ్యి ఉంటారు. నేనేమన్నాను అంటే ఒక వ్యక్తి రిటైర్మెంట్ అయిన తర్వాత వెనక్కి మరి చూసుకుంటే ఒక సాటిస్ఫాక్టరీ పాయింట్స్ కనపడాలి. నేను ఒక 1000 మందికి లాభం చేసిన, ఒక 10,000 కుటుంబాలకు లాభం, 10,000 మందికి లాభం చేసిన, ఒక 1000 కుటుంబాలకు లాభం చేసిన, నేను ఈ పని చేయడం వల్ల అక్కడ ఈ డెవలప్మెంట్ అయింది, ఫైనాన్షియల్ గ్రోత్ అయింది, అక్కడ సిటీ డెవలప్ అయింది, లేకుంటే జనానికి మంచి అయింది, కొన్ని కుటుంబాలు నన్ను జ్ఞాపకం చేసుకుంటాయి, నేను చనిపోయిన శారీరకంగా భౌతికంగా బతికే ఉండాలి అనే ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్ వెనక్కి మరి చూస్తే ఇట్లా చూస్తే కనపడాలన్న అది ఒక జీవితం. ఇదే అధికారికి ఇంకొక జీవితం ఉంటుంది. ఏంది, ముందుకు చూస్తే నాకు 2 ఫ్లాట్లు ఉన్నాయి, హైదరాబాద్లో 2 ప్లాట్లు ఉన్నాయి, లేకపోతే 10 ఎకరాల భూమి ఉంది, మా ఊర్లో 100 ఎకరాలు సంపాదించినాం, నా కొడుకు 10 కోట్లు సంపాదించి పెట్టినాం, నా కొడుకు అమెరికాలో చదువుతున్నాడు, కోట్లు సంపాదించిన అనేది. ఇది ఒక లైఫ్ ఉంటుంది. మీకు ఏ లైఫ్ కావాలనేది మీరు చూస్ చేసుకోండి. జరిగిన దాని గురించి నేను మాట్లాడా, కానీ జీవితంలో నాకంటూ ఒకటి ఉన్నాయి. టీచర్ ట్రాన్స్ఫర్స్ కానీ, లిక్కర్ మాఫియాని అరిగట్టడం కానీ, శాండ్ మాఫియాని అరిగట్టడం కానీ నాకు ఒక మెమరీ. 5 ఏళ్ళ రాజకీయ జీవితంలో వెనకకి మనం చూస్తే జిల్లా పరిషత్ చైర్మన్గా నాకు ఆ పేరు ఉంది. ఆ రికగ్నైజే పెట్టుబడి. ఇవాళ నేను ఎమ్మెల్యేగా అయినా, రేపు ఏదైనా కావచ్చు, కానీ మీరు ఉంటేనే ఇది ఏదైనా చేయగలుగుతాం. నేను కరప్షన్ ఫ్రీ జోన్గా కామారెడ్డి కాన్స్టిట్యున్సీ ఉండాలి, అవినీతి రహిత నియోజకవర్గం కావాలనేది నా పెద్ద కాన్సెప్ట్. దీనికి మీ సహకారం ఉంటేనే నాకు అవుతుంది. కాబట్టి దయచేసి ఆలోచించుకోండి, మీకు ఈ లైఫ్ కావాలా, ఆ లైఫ్ కావాలా, నిర్ణయం మీది అని చెప్పిన. మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి, నిజాయితీ ఉన్న వాళ్ళు ఉండండి, ఇవన్నీ మనం అనడానికి అధికారం కూడా లేదు. మనం 5 years వాలంటరీ సర్వీస్ చేయడానికి వచ్చిన వ్యక్తులమే. వాళ్ళు 60 ఏళ్ళు ఉండేటోళ్ళు. వాళ్ళకి అర్థమయ్యే విధానంలో చెప్పాలి తప్ప వాళ్ళు ఆలోచించుకున్నారు. వాళ్ళకు అన్నారు కూడా, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, జైసా లీడర్ వైసా ఆఫీసర్ అనేది ఉంది వాళ్ళకి. ఇంకొకటి, మీరు గెలిచిరు, ఒక ఐకానిక్గా నిలిచారు. ఎందుకనంటే స్పెషల్ అంటే మీరు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి షబ్బీరాలో ఉండో, లేకపోతే ఎవరో ఇప్పుడు మీరు అన్నట్టుగా టీఆర్ఎస్ నుంచి గంప గోవర్ధన ఉండుంటే ఈరోజు మీరు కూడా ఒక నార్మల్ ఎమ్మెల్యే, కామారెడ్డి 119లో ఒకటి. సో ఇప్పుడు మీరు అప్పుడున్న సీఎం, కాబోయే సీఎం, సో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మాజీ సీఎం, ప్రజెంట్ సీఎం. సో ఒక స్పెషల్ ఐకానిక్గా నిలిచారు కదా. మిమ్మల్ని మీడియా కావచ్చు, మీ కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఒక్కసారిగా అన్ని కాన్స్టిట్యున్సీలే కాదు, అదే మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ ఒక్కసారిగా మీరు మీ వైపు చూశారు.
సెర్చింగ్ మొదలు పెట్టారు ఎవరి వెంకటరమణారెడ్డి అనేసి. అప్పుడు ఇంకేమనిపించింది? నా మీద ఇంకో ఎక్కువ పెరిగింది అనుకున్నారా బాధ్యత? ఏమనుకున్నారు? మీ ఇంటర్నల్గా ఫీలింగ్ ఏముండే? పెరిగినట్టే కదమ్మా, బాధ్యత ఇంకా పెరిగింది కదా. ఎవరు చూడనప్పుడు ఏ టీ స్టాల్ కాడ నిలబడి టీ తాగినా నడుస్తుందమ్మా, దానికి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు నేను చేసే ప్రతి పని నాది కాదు, అది ప్రజలది, ప్రజల ఇంపాక్ట్ పడుతుంది. నేను ఒక మాట తప్పు దొర్లినా, ఒక మాటలో తప్పు దొర్లినా అది ప్రజల మీద ఇంపాక్ట్ పడుతుంది. నేను ఒక చెడు పని చేసినా అది ప్రజల మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ఈ జీవితం నాది కాదు, నాది కానప్పుడు నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నాదైనప్పుడు నేను లుంగి మీద ఉన్న నడుస్తుంది, ధోతి మీద ఉన్న నడుస్తుంది, బరండా మీద ఉన్న నడుస్తుంది. అదే బరండా మీద రాత్రి 12 గంటలకు పబ్బుకు పోయినా నడుస్తుంది. అది ఎందుకంటే అది పర్సనల్ లైఫ్. అది రాజకీయ జీవితంలో ప్రజల పక్షాన నిలబడ్డప్పుడు నేను చేసే ప్రతిదీ ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలి. అటువంటి నేను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇట్లా పెట్టిన ఫోటో ఐకాన్ ఫోటో, అది ఇంకా ఎవరు మర్చిపోరు, ఇంకా 50 ఏళ్ళైనా మర్చిపోరు. ఆ స్టిల్ ఎవరు పెట్టారు అట్లా. అది అనుకోకుండా దేవుడు వాళ్ళ కల్పించిన ఆలోచన. కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కానీ ఈరోజు మిమ్మల్ని ఒక రాష్ట్ర వ్యాప్తంగా, ఒక ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. మీరు ఫ్యూచర్లో ఒక స్టేట్ లీడర్గా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉందా? అలాంటి ఆలోచన ఏమైనా ఉందా భవిష్యత్తులో? ఇప్పుడు ప్రతి ఒక్కరికి అప్గ్రేడ్ కావాలనే ఉంటుంది. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్, మీ ఆలోచన ప్రజలే తీసుకొచ్చారు అంటే ఆ డౌట్. ఎందుకంటే అంటే నేను కోరుకున్నది, నేను రాబోయే ఎలక్షన్లో 2028లో నాన్ కరప్షన్ మోటో మీద ఒక 50 కాన్స్టిట్యున్సీలన్నా గెలవాలి, ప్రజలు గెలిపించాలి. డబ్బు లేనివాడు, నిజాయితీ ఉన్నవాడు, చదువుకున్నాడు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నెలకు 5 లక్షల ప్యాకేజ్ ఉంటుంది, నెలకు 1 లక్ష ప్యాకేజ్ ఉంటుంది. నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయితే, ఐపీఎస్ ఆఫీసర్ని అయితే నాకు ఈ రెస్పెక్ట్ ఉంటుంది అనుకునేటువంటి యూత్ అందరూ రాజకీయానికి వస్తే ప్రజలకు ఉపయోగపడతాము, రూపాయి అవసరం లేదు, మేము సర్వీస్ చేస్తాము అనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తులు, డబ్బు లేనివాడు, చదువుకున్నాడు రాజకీయ రంగాన్ని ఎన్నుకోవాలనేది నా ఆలోచన. వీళ్ళందరూ వస్తే 100% కరప్షన్ ఉండదు. ఇండియా ఎప్పుడో సూపర్ పవర్ అవుతుందని మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడనైతే రోగం ఉందో అక్కడ మందేయాలి. ఎంతసేపు భాషను చెప్పుకుంటూ మీడియాలో పొండి తిరుక్కుంటూ టీవీ డిబేట్లలో మాట్లాడే కన్నా ఆ పనేదో నువ్వు కింద గ్రౌండ్లో చేయమని చెప్తున్నాను నేను ఎవరికైనా. నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్, నేను కూడా అంత ఎవరిని తెలియకుండానే నడిపించిన. ఓవర్ ఎక్స్పోజర్ కూడా మనిషికి రిస్ట్రిక్టెడ్ అమ్మ, అతిభారమే అది కూడా. కానీ ఇప్పుడు నేనేదో ఏమనుకుంటున్నాం, నేను ఎక్కడ ఆగినా ఇది నన్ను జనం చూస్తారు. నేను చేసే పని ప్రతి మనిషికి ఒక ఆదర్శంగా ఉండాలి. నన్ను చూసి ఇన్స్పైర్ కావాలంటే నా తిండి నుంచి మొదలు పెడితే నా జీవితంలో 24 గంటల్లో కూడా నేను ప్రతి నిమిషం జాగ్రత్తగానే ఉండాలా, ఆలోచించుకొని ఉండాలా. ఆ ప్రతి క్షణం కూడా ప్రజలకు ఆదర్శవంతంగానే ఉండాలా, ఇన్స్పిరేషన్గానే ఉండాలనే కోరుకుంటున్నాం. దానివల్ల చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆస్తినే బొడగొట్టుకునే వ్యక్తి నాకు ఇంతకన్నా పెద్ద సెలబ్రిటీ హోదా ఇంకా అవసరము లేదు. నేను అనుకున్న కాన్సెప్ట్ ఎప్పుడైతే నేను చేయగలుగుతానో అప్పుడు నేను 100% సక్సెస్ అయినట్టు. ఇప్పుడు ఎమ్మెల్యే అయినాము అంటే నమ్మిరు జనం, ఏం చెప్తే నమ్మినరో ఆ పని చేయాలి. నేను చేస్తే అప్పుడు ఇంకా 50 కాన్స్టిట్యున్సీలకు ఇది రోల్ మోడల్ అవుతుంది. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు అయిపోయింది అనుకుంటున్నారు, ఇప్పుడు మొదలైందని నేను అనుకుంటున్నాను. ఇప్పటిదాకా చేసింది పైసా, ఇక ముందు చేయాల్సింది 99 పైసలు. కాబట్టి ప్రతి నిమిషము ప్రెషరైజ్డే ఉంటుంది, కానీ ఆలోచన విధానంలో స్వార్థం లేదు. కాబట్టి నేను చేయగలుగుతాను నమ్మకం నాకు ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా అవన్నీ చేస్తాం. కానీ దానికి టైం బౌండింగ్ పెట్టి, ఏమా వెంకటరమణారెడ్డి నువ్వు అంటివి గెలిస్తేవి అటేవేనావు, 2 నెలలు ఇంకా చాలు చేయలేవు అని అడిగితే దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను చేయగలిగేది 18 నెలల్లో చేస్తా అని చెప్పిన. 18 నెలల్లో అది కంప్లీట్ చేస్తాం. దానికి ఒక ప్లానింగ్ చేయాలి, చేసుకొని చేస్తాం. కానీ నన్ను నేను ఆదర్శంగా తీసుకొని నేను ఇంకొకరికి ఆదర్శంగా నిలబడాలని అనుకుంటున్నాను. కాబట్టి నా జీవితంలో తప్పు చేసే వాళ్ళను ఓర్చుకోను. ఒక్కసారి మనము రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మీకు వాళ్ళకు మధ్య ఎట్లా ఉంటుండే? అంటే ఒక సాన్నిహిత్యము, మీ మీద ఎందుకు స్పెషల్ అభిమానం, లేదంటే మీకు రాజశేఖర రెడ్డి గారి కంటే ఎందుకు అంత స్పెషల్ అభిమానం? రాజశేఖర రెడ్డి గారు ఈజ్ అ లీడర్, అంతే, ఏమనలేము. తను ఇప్పుడు ఎక్కడ ఉన్న ముర్ము గారిని తెచ్చి ప్రధానమంత్రి చేశారు, మన రాష్ట్రపతి గారిని చేశారు. ఎక్కడ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ప్రధానమంత్రి చేసింది పార్టీ.
మామూలు వ్యక్తులు కూడా ఇంట్లో ఎదగచ్చు అనేది బీజేపీ పార్టీ విత్ డిఫరెన్స్ అంటారు. అవును. అట్లాగే రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా ఒక గుణం ఉంది. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఆయన కాళ్ళు ఎవరు మొక్కినా అలా కాళ్ళు ఆయన మొక్కుతాడు. ఉమ్. ఆయన కాళ్ళు ఏ మామూలు వ్యక్తి మొక్కినా వెంటనే అలా కాళ్ళు మొక్కుతాడు ఆయన. మోడీ గారు. అది మోడీ గారు. అది నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే మనం వద్దన్నా మనవి మొక్కుతారు. ఉమ్. అటువంటప్పుడు మనం అలా మొక్కినాం అనుకోండి మానేస్తారు. నాకు ఆ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు సడన్గా వచ్చారు కష్టం ఉందని కాళ్ళ మీద పడతారు. తిరిగి నేను అలాది మొక్కాల్సిందే. కాబట్టి ఇదొక మోడీ గారి దగ్గర ఉన్నటువంటి ఒక మంచి సాధారణ జీవితము, సాధారణ ప్రజలు, సాధారణంగా ఆలోచించే వ్యక్తిత్వం ఉన్నప్పుడు ఆయన గొప్ప వ్యక్తి అనుకుంటున్నాను. అలాగే రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఏముంది అంటే లీడర్గా నమ్మిన వ్యక్తిని లేపే వ్యక్తి ఆయన. తనను ఎవరైతే నమ్ముతారో, నమ్ముకొని బతుకుతారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటారు. కానీ నేను ఎదిగినా కదా, వీనితో అవసరం అయిపోయింది, వాడిని వదిలేద్దాం అనుకోడు. అవకాశం కోసం ఎదురు చూసి మూలకున్నా సరే ఆ వ్యక్తిని పట్టుకొచ్చి లేపుతాడు ఆయన. అది ఆయన రాజశేఖర రెడ్డి గారు. రెండవది, ఆయన జనానికి చాలా అందుబాటులో ఉండేవారు. రోజు 1000 మందిని ప్రగతి భవన్లో అంటే సీఎం క్యాంప్ ఆఫీస్లో చూసేవాడు. నేను ప్రాక్టికల్గా చూసాను. చాలామంది ఎవరైనా లేదని వస్తే కూడా చేతిలో నుంచి ఎవరైనా పిలిచి డబ్బులు ఇచ్చేవాడు. ఆయన లేనప్పుడు కూడా ఇచ్చేవాడు. నేను లేనప్పుడు కూడా చూసినాం. అన్నీ అమ్ముకొని ఆస్తులు అయిపోయి అప్పులపాలు అయిపోయి 2004కు ముందు ఆల్మోస్ట్ ఆన్ రోడ్ అని తెలిసిన టైంలో కూడా వీళ్ళని అరే ఇస్తా బాబు ఏమైనా ఉంటే అని 2 లక్షలు అప్పు తెచ్చి ఇంకోళ్ళకి ఇచ్చే వ్యక్తే. కానీ నా దగ్గర అయిపోయింది, నాకు ప్రజలందరూ మోసం చేశారు, నాకు 99లో గెలిపియలేరు, నేను 2004లో కూడా రాను, నేను ఎవరికి ఎందుకు సాయం చేయాలని కమర్షియల్గా ఆలోచించాలి ఆయన. ఆయన నేచర్ అని చేసుకుంటూ పోయాడు. 2004లో గెలిచిండు ఆయన ముఖ్యమంత్రి. ఆయన 1000 మందిని కలిసేవాడు. ముఖంలో చిరునవ్వు ఎప్పుడూ పోయేది కాదు. ఎప్పుడైనా నిలబడే జనాన్ని కలిసేవాడు, కుర్చీలో కూర్చునేవాడు కాదు. కొన్ని ఆయనను చూసి కూడా నేర్చుకున్నాం. అంటే నిలబడి జనాన్ని కలవడం, గంటల తరబడి జనంతో ఉండడం. ఇవాళ 1000 మంది నాతో ఫోటోలు దిగిన 10 గంటలు అట్లాగే నిలబడి ఉన్నా నాకేమి ఇబ్బంది అనిపించదు. కారణం మైండ్ సెట్ అంతే. నేను ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా కాబట్టి నాకేమనిపిస్తుంది, ఆయనంతటోడే నిలబడ్డాడు, నాతోటో ఎంత ఏముంది, నాతో దిగాలని ఇంత కోరికున్నప్పుడు ₹1,00,000 ఇచ్చిన ఎవరు ఫోటో దిగరమ్మా. డబ్బులు ఇచ్చి ఫోటో దిగమంటే డౌట్ వస్తుంది, ఎందుకు అడుగుతున్నాడు అని. అటువంటిది నేను దిగుతా నీతోనని గంటలు నిలబడి నా ఫోటో కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఈ అవకాశం మళ్ళీ వస్తుందా? రాకపోవచ్చు. మేబీ వచ్చినప్పుడు పెడితే ఆయన సంతోషం. మనమేం లక్షల కోట్లు ఇవ్వట్లేదు, ఆయన ఏం మనల్ని డబ్బు అడగట్లేదు. చిన్న స్మైల్లో ఒక ఫోటో, ఖర్చు లేని పని, దానికి సమయం స్పెండ్ చేయగలగాలి, ఓపిక ఉండాలి. కాబట్టి ఆయనను చూసి నేర్చుకున్నాం, అట్లాగే ఇంప్లిమెంట్ చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే సాధారణ మనిషికి కావాల్సినటువంటి విధానాలు ఏంటనేది తెలుసుకున్న వ్యక్తి. ఎట్లయితే మోడీ గారు ఇప్పుడు ముద్రా లోన్ అని పెట్టిరు, జీవన్ జ్యోతి అని పెట్టిరు, అట్లాగే వికసిత్ భారత్ అని పెట్టిరు. ఇవన్నీ చాలా పూరెస్ట్ అంత్యోదయ పర్సన్కి బెనిఫిట్ అయ్యే స్కీమ్. అవి కొన్ని ఇన్స్పిరేషన్. ఆయన అట్లాంటివి పెట్టాలి. ఆరోగ్యశ్రీ, 108 ఫీ రియంబర్స్మెంట్, ఫారెన్ అఫైర్ లోన్స్, ఫారెన్కి పోవడానికి లోన్స్. మామూలు వ్యక్తి చదవలేడు, వీని దగ్గర డబ్బే లేదు, వాళ్ళ నాయన జీతాగాడు, వాళ్ళ అమ్మ కైకిల్ చేస్తుంది అన్న వాళ్ళు కూడా అమెరికా వెళ్ళిపోయారమ్మ. ఇలా 10 లక్షలు మంత్లీ ప్యాకేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ₹1,00,00,000 పర్ యానం ప్యాకేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉన్నోడు లేనోడని తేడా లేకపోవడానికి కారణం ఈ 3: ఫీ రియంబర్స్మెంట్, ఫారెన్ లోన్స్ అండ్ 108 ఆరోగ్యశ్రీ. ఉన్నోడు లేనోడని తేడా లేకుండా నడిచినటువంటి సమాజం అది. కాబట్టి ఆయన అంటే ఇన్స్పిరేషన్, ఆయనను ఆదర్శంగా తీసుకుంటాం. అట్లా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బేసిక్ నేచర్ పక్కన పెట్టండి, కూర్చుండే పద్ధతి చాలా ఒబీడియంట్గా ఉంటుంది. కాళ్ళు దగ్గరకు పెట్టుకొని చేతులు కట్టుకొని ఎంతమంది ఉన్నా ఒక పద్ధతి మీద ఉంటాడు. మీటింగ్ ఉంటుంది, డయాస్ మీద మనం ఉంటాం, ఎదురుగా జనం ఉంటారు. కాలు మీద కాలు వేసుకొని ఊపినాం అనుకోండి, ఇట్లా కాలుని వాళ్ళ ముఖం మీద ఊపినట్టు ఉంటుంది. ఇవన్నీ కొంచెం బాడీ లాంగ్వేజ్ని చూపించే పద్ధతి. అట్లా చాలామంది ఉన్నారు. ఇందిరాగాంధీ గారు ఉన్నారు, బ్యాంక్స్ నేషనలైజేషన్ చేయడం, ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, విజన్ 2020 పెట్టిండు. ఇవాళ ఈ ఫోన్లు, ఆ కార్లు అక్కడి నుండి వచ్చినాయి. పివి నరసింహరావు గారు ఉన్నారు, ఫైనాన్షియల్ స్టాటస్ని డెవలప్ చేసిన ఆయన ఉన్నాడు. మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, చాలా మంచి ఆర్థికవేత్త. ఆయన
మాట్లాడకపోవచ్చు కానీ ఇవాళ భారతదేశానికి ఆయన ఒక గర్వకారణమే. నెక్స్ట్ వాజ్పేయి గారు వచ్చారు, నేషనల్ లెవెల్ లింక్స్. ఇవాళ ఎక్కడ పోయినా రోడ్ అడగాల్సిన అవసరం లేదు, వెళ్ళుకుంటూ పోవచ్చు. ఇంతకుముందు ఒక రోడ్డు అడగాలంటే ఒక టౌన్లోకి పోతే బయటకి ఎట్లా వెళ్ళాలని 10 మందిని అడగాల్సి వస్తుంది. నేషనల్ లెవెల్ లింక్స్ వల్ల అసలు ఏ కన్ఫ్యూజన్ లేదు. అట్లాగే మోడీ గారు ఇవాళ ప్రపంచ దేశాలకు గుర్తింపు వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ తీసుకొచ్చారు. ఇవాళ సాఫ్ట్వేర్ డెవలప్ కావడానికి, కంబైన్డ్ ఏపీ పూర్తి ఉండడానికి కారణం కావచ్చు. కేసీఆర్ గారు ఉన్నారు, 2000 పెన్షన్ గ్రేట్ అచీవ్మెంట్, దాన్ని తప్పుగా అనట్లేదు, ఇవ్వచ్చు, ఇద్దరికి ఇవ్వాలి. ఇంకా నేనంటే ఆ ఉన్నోడా లేనోడా, కొడుకు ఐఏఎస్ ఆఫీసరా, ఐపీఎస్ ఆఫీసరా, ఉద్యోగస్తుడా, అవి కాదు, చూస్తున్నాడా లేడా. ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా చూడనప్పుడు తల్లిదండ్రులకు నీడే కదా అది. ఎంత ఆస్తి ఉన్నా తల్లిదండ్రుల పేరు మీద లేనప్పుడు అది నీడే కదా. ఒకవేళ ఇవ్వద్దు పెన్షన్ అనుకున్నప్పుడు ఒక లా తీసుకురావాలా, 25% పేరెంట్స్ మీద ఉండాలి, ప్రాపర్టీ 75% ట్రాన్స్ఫరబులే కానీ 100% ట్రాన్స్ఫరబుల్ కాదు, ఆఫ్టర్ డెత్ ట్రాన్స్ఫరబుల్ ఫ్యామిలీ సర్టిఫికేట్తోనే అని ఒక జీవోనాన్ని తీసుకురావాలి. అప్పుడు ఏమవుతుంది, ఆస్తి తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది కాబట్టి ఉన్నోడైనా లేనోడైనా సేవ చేయడానికి ఆలోచన చేస్తాడు. కామన్ సెన్స్ లేని పిల్లలు ఉన్నప్పుడు, సామాజిక బాధ్యత, కుటుంబ బాధ్యత తెలియని పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులను చూడరు. ఎంత ఆస్తున్నా సరే, ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా సరే, కామన్ సెన్స్ ఉన్నోడు ఎంత గరీబ్గాడైనా సరే కైకిలికి పోయొచ్చైనా తల్లిదండ్రులను చూస్తాడు. దీనికి చదువుకు ఆస్తికి సంబంధమే లేదు, ఇది మోరల్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఈ మోరల్ రెస్పాన్సిబిలిటీలో కమర్షియల్ అయినరు కాబట్టి ఆ జీవన్ అనేది ఇవ్వాలా, లేదంటే పెన్షన్ అని ఇవ్వాలి, ఇద్దరికి ఇవ్వాలా. ఒకరికి ఇస్తాము, భర్తకి ఇస్తే భార్యకి ఇవ్వం, భార్యకి ఇస్తే భర్తకి ఇవ్వం, 2000 సరిపోతాయి. నేను అంట ఏసీ లేకుండా బతాం, కానీ ఏసీ వేసుకుంటాం కదా, మాట వేరు చేత వేరు. కాబట్టి ఇట్లా ఒక్కొక్క చంద్రశేఖర్ గారు 6 నెలలు ఉన్నారు, గుజరాల్ గారు 6 నెలలు ఉన్నారు ప్రధానమంత్రిగా. వాళ్ళు కూడా ఇప్పుడు గోల్డ్ని షేర్ మార్కెట్ చేసి నేషనల్ మార్కెట్లో పెట్టారు, స్టాక్ మార్కెట్లో. ఇప్పుడు గోల్డ్ ఈ పరిస్థితి ఇండియాలో ఉండడానికి కారణం ఆయన కూడా కదా. ఆ టైంలో గోల్డ్ ఉన్నంత ఇట్లా చేస్తున్నాడు, అమ్ముతున్నాడు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డితో గారితో పరిచయాలు, సత్సంబంధాలు ఉన్నాయా? అంటే ఆ 2014 తర్వాత ఎక్కడ పరిచయం లేదు, ఇక మాట్లాడలేదు, ఇంతవరకు కూడా కలవలేదు, ఎప్పుడు కూడా ఆప్షన్ తీసుకోలేదు. కారణం ఏంటంటే ఆయన లైఫ్ ఆయన, మన లైఫ్ మనం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అని పోయినాం కాబట్టి ఇవన్నీ కూడా ఈక్వేషన్. అంటే ప్రతి ప్రధానమంత్రి, ప్రతి ముఖ్యమంత్రి మంచి చేస్తాడు, చెడు చేస్తాడు. చెడును మాట్లాడాలా, మంచిని పొగడాలా, అంతే తప్ప ప్రతిదాన్ని తిట్టడమే ప్రతిపక్షం అనుకునే పరిస్థితి మాత్రం మంచిది. అప్పుడు జరగనివి ఇప్పుడు జరుగుతాయి అనేది మీకు నమ్మకం ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రెషర్ కూడా, ఎందుకంటే సరే మీరు కాంగ్రెస్ పార్టీలో లేరు, మీరు ఉన్నది ఇప్పుడు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే మీరు. సో ఈరోజు వాళ్ళు దాదాపుగా చూసుకుంటే ఒక 420 హామీలు ఇచ్చారు, ఓవరాల్గా చూసుకుంటే హామీలు ఇవ్వడం అనేది. మిగిలిన ఇప్పుడు 6 గ్యారంటీ స్కీమ్లలో ఇప్పుడు అభయహస్తం అని నడుస్తుంది, గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. సో ఏంటి ఇప్పుడు అనుకున్నవి ఫుల్ఫిల్ అవుతాయి అనేసి, అంటే అధికారం గవర్నమెంట్ మారింది, మీరు అన్నట్టుగా ఏవైతే కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయో, మీన్స్ బేసిక్గా అభివృద్ధి మాట్లాడలే ప్రజలు, కానీ ఈ కొన్ని మీరు ఏవైతే చెప్పారో వాటికి అనుగుణంగా కొంత డిటాచ్ అయిపోయినారు. ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ మైనస్లు ఇక్కడ ప్లస్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? బాగుగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వయసు 54 సంవత్సరాలు. మంచో చెడో, అదృష్టమో దురదృష్టమో, కష్ట ఫలితమో ఏదో మొత్తం మీద అయితే ముఖ్యమంత్రి గారు అయ్యారు. ఏమాత్రం కష్టం లేకుండా అనామత వచ్చి కూర్చున్న వ్యక్తి అయితే కాదు. స్ట్రగుల్ చేస్తూ వచ్చాడు, అందరితో కొట్లాడుతూ వచ్చాడు. సరే, ఏది మారినా ఏదున్నా ఆయన మాత్రం కష్టపడ్డది నిజం. అది ఇవాళ ఆయన కూడా కేసీఆర్ లాగా ఆలోచించండి అనుకోండి, రాత్రికి రాత్రి నిర్ణయాలు తప్పు అని చెప్తున్నాయి. ఇప్పుడు కూడా నేను అనేది అదే, ప్రజాపాలన రాత్రికి రాత్రి గైడ్ లైన్స్ పెట్టకుండా టకాటక వేసి హాలిడేస్లో మొదలుపెట్టారు. అధికారులు క్రిస్మస్ హాలిడేస్లో అధికారులు ఉంటే వర్కింగ్ డేస్ చేయమంటే వాళ్ళకు కూడా ఇరిటేషన్ ఉంటుంది. మనకు అడవుడి చేయాలి. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంది, 60 నెలలు. 60 నెలలలో ఒక 5 నెలలు పోనీ ఏం పోయేది ఉంది? ఒక 5 నెలలు పోతే ఏం పోయేది ఉంది? 55 నెలలు పని చేస్తే సరిపోతుంది. ఈ 5 నెలలు స్టడీ కోసం తీసుకోవాలి కదా, పరిగెత్తి చేయాల్సిన అవసరం ఏముంది? ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, అధికారులతోనే మాట్లాడాలి, కన్సల్ట్ పార్టీ పీపుల్తో మాట్లాడాలి, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడాలి. నాకు తెలిసింది 99 కావచ్చు, కాదని నేను అన్నాను, కానీ ఇది 100కు సమానం కాదు. ఇంకొకరి దగ్గర 1% ఉండొచ్చు, అది కలుపుకున్న రోజు 100 అనేది కనపడుతుంది, లేకుంటే 99లోనే ఉంటాం. ఈ చిన్న క్యాలిక్యులేషన్ కూడా వదిలేసి మనము 100 నాకే తెలుసు అనుకుంటే తప్పు.
ఇప్పుడు రేపు మిమ్మల్ని రైతు బంధు ఆల్రెడీ మీరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాబట్టి సార్ మాకు ఇంకా రైతు బంధు అంటే మీన్స్ కొత్త రైతు భరోసా కనీసం పాతది కూడా వేయలేదు సార్, వేస్తామన్నారు 9వ తారీఖే వేయలేదు సార్ అనేది. రెండోది రేపు కళ్యాణ లక్ష్మికి కళ్యాణ మస్తాన్ని పెట్టేసి అడిషనల్గా ఒక తులం బంగారం పెట్టిరు. ఇవన్నీ అవుట్ రైట్గా వచ్చి మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేని అడుగుతుంటారు ఇంకా రేపటి నుంచి. సో ఇవన్నీ ఒకవేళ ఇంప్లిమెంట్ కాకపోతే రేపు మీరు ఇచ్చే సమాధానం ఏముంటుంది, వాళ్ళకి చెప్పే సమాధానం? అమ్మ నేను ఎలక్షన్లోనే చెప్పాను, నేను చేసేటి ఏది అవసరం లేదమ్మా, ఏ స్కీమ్ అవసరం లేదు ఎక్సెప్ట్ పెన్షన్, ఒంటరి మహిళ పెన్షను, విడో పెన్షను, ఓల్డేజ్ పెన్షన్ తప్ప ఏ స్కీము కూడా అవసరం లేదు. 100 రూపాయల కోసం చూపెట్టి 1000 పొడగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉచిత విద్యా వైద్యం కోసమే కొట్లాడదాము, రైతు సేవా కేంద్రం చేద్దాము అనే చెప్పినాం. ఆ రోజే చెప్పుకుంటూ వచ్చినాం. ఈరోజు గవర్నమెంట్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలనే వ్యక్తిని నేను. ఓ నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 5 నెలలు అయితే ఒక 6 నెలలైనా వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా గవర్నమెంట్ మీద పడి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వమైనా, నేనైనా సరే. అంటే ఇచ్చిన హామీని ఏమంటారు అంటే స్వయాన రాహుల్ గాంధీ చేతనే 4వ తేదీన 2 లక్షలు ఎవరం భగవంతులం కాదండి, ఎవరం స్వయాన రాహుల్ గాంధీ గారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని అతను అక్కడ ఇక్కడ పరిస్థితులు ఏమీ తెలియకుండా తనతో చెప్పించినప్పుడు లిటరల్గా వెయిట్ నేను ఏమంటున్నామా, అధికారం కోసం, అధికారం రావడానికి మాట్లాడే మాటలు వేరు, నిజంగా అవి చేయగలుగుతామా లేదా అనేది వేరు. నేను అధికారంకి రావడానికి నేను మాట ఇవ్వలేదు. ఏది ఉచిత విద్యా వైద్యం, రైతు సేవ కేంద్రం 150 కోట్లు అనేది అధికారం కోసం ఇవ్వలేదు. ఓడిపోయినా నేను అది చేస్తా అని చెప్పినాం. ఓటుకు దానికి సంబంధం లేదన్న. ఇక్కడ నేను వీళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే అధికారం కోసం ఇచ్చే మాటలు అయితే కావు, అవి కావు, హైలీ ఇంపాసిబుల్. నిజంగానే చేయగలుగుతా అనేది ఎక్కడి నుంచి ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతాము, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తిరిగి సరిదిద్దగలుగుతాము, ఎక్కడ జనరేట్ అవుతుంది, ఎక్కడైతే బిలో పావర్టీ లైన్కి ఇంపాక్ట్ కాదు, ఎబో పావర్టీ లైన్లో కొంచెం సపోర్ట్ తీసుకుంటే సెటిల్ అవుతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మించింది లేదు, మనకు ఫండింగ్ అవుతుంది, మనం చేయగలుగుతామని ఒక క్యాల్కులేషన్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని మాటిస్తే ఓకే అవుతుండొచ్చు. కానీ వితౌట్ ప్రాజెక్ట్ రిపోర్ట్, వితౌట్ క్యాల్కులేషను, ఏకైక అధికారం ఒకటే రావాలి, నేను గెలవాలి అని అనుకుంటే అది చేయలేరు అని చెప్తున్నాం. 2 ఆప్షన్లు ఉన్నాయి. వాళ్ళు క్యాల్కులేట్ చేసి మాట్లాడారా, క్యాల్కులేట్ చేయకుండా మాట్లాడారా అనేది చూడాలి. కాబట్టి ఒకవేళ కాదు, 6 నెలల వరకు అడుగుతాం, ఆపుతాం జనాన్ని, వస్తుందమ్మా వస్తుంది, కొంచెం ఆగండి, కొత్త గవర్నమెంట్ కదా చూద్దాం, ట్రై చేద్దాం అంటాం యాజ్ ఎ బీజేపీ ఎమ్మెల్యే. కాని పక్షం 6 నెలల తర్వాత ప్రజల పక్షం నిలబడతాం, ఆటోమేటిక్గా ప్రజల పక్షం నిలబడి కంపల్సరీ చేయాలని మాట్లాడు. యా ఓకే. బీజేపీ ఫ్లోర్ లీడర్ దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది కదా, ఏం చెప్తారు? లేమ్మా, నేను ఏది అడగలేదు, ఏది ఎక్స్పెక్ట్ చేయరు, నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయను. నా టాస్క్ వేరు, నా టార్గెట్ వేరు, నేను ఆలోచించే విధానం వేరు. పదవుల కోసము రేపు పొద్దున ఏదో జరుగుతుంది అనేది నేను ఆలోచించాలి. నా టాస్క్ ఇప్పటికీ ఇవాళకి 25 రోజులు అయిపోయింది. అంటే 60 నెలల్లో 1 నెల అయిపోయిన ఫీలింగ్లో ఉన్నా నేను. ఇంకా 59 నెలలు మాత్రమే ఉంది అనుకుంటున్నా. 1 నెల అయిపోయింది, 59 నెలలు మాత్రమే మిగిలినాయి అని అనుకుంటున్నాం. అంటే అంత టాస్క్ మీద ఉన్నా నేను ఆలోచించేది రాబోయే కాలంలో కరప్షన్ ఫ్రీ జోన్గా కామారెడ్డి ఉండాలి, కామారెడ్డిని రోల్ మోడల్గా చూసుకొని ఉచిత విద్యా వైద్యము, రైతు సేవా కేంద్రాలు, ఉచిత శిక్షణ శిబిరాలుతో సహా కరప్షన్ ఫ్రీ జోన్గా కామారెడ్డి ఉండి దీన్ని రోల్ మోడల్గా చూసుకొని రాబోయే కాలంలో ఒక 50 సీట్లన్నా, కనీసం 50 సీట్లలో మార్పు రావాలి, అందులో అన్నీ గెలవాలి, ఆ 50 అనుకునే వ్యక్తిగా ఆలోచిస్తున్నాం తప్ప రేపు నేను ఏం కావాలి, నన్ను ఇంకేం చేస్తారని ఆలోచన ఉంటాయి కదా. నేను ఇంకా అవకాశం వస్తే తీసుకుంటాం, కానీ అవకాశం కోసం పాకలాడాల్సిన అవసరం చెప్పండి పోనీ. అమ్మ ఏదైనా నాకు కూడా ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ కావాలని ఉంటుంది, తప్పేముందండి? సీఎం వద్దా ప్రైమ్ కావచ్చు, ఏమున్నది. ఇప్పుడు ఎమ్మెల్యే కాకుండా ఇప్పుడు ఎవరమైనా చాలామంది ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రులు అయ్యారు, తర్వాత ఎమ్మెల్యేలు అయ్యారు. ఎగ్జాంపుల్ మన దగ్గరనే ఉన్నారు. చాలామంది ప్రధానమంత్రులు అయ్యారు, మంత్రులు చేయకుండానే ప్రధానమంత్రి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అయిపోయాడు. ఎమ్మెల్యే మంత్రి అయి ముఖ్యమంత్రి కాలే, ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి గారు. అమ్మ అవకాశం వస్తే ఏదైనా వాడుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అవకాశం కోసము అసలు ఇడిచిపెట్టి పాకులాడాల్సిన తప్పు పని చెయ్యొద్దు అంటున్నా ఎవరినైనా. మీరు చేసే పని జనంకు నచ్చితే జనమే తీసుకెళ్ళి కూర్చుండబెడతారని నమ్ముకునే వ్యక్తిని. అడగంది అమ్మైనా విట్టది అనేది శాస్త్రం చెప్తుండొచ్చు, కానీ అమ్మకు అర్థమయ్యేటట్టు అడగకుండా కూడా చేయొచ్చు.
ఆకలి అవుతున్నది అన్నం పెట్టు అని అమ్మని అడగాల్సిన అవసరం లేదు. ఆకలి బాధ కనిపించేటట్టు చేసినా అమ్మ పెడుతుంది. అట్లాగే జనం కూడా నీవు చేయాల్సిన పని చేసినప్పుడు. సార్ మీరు చెప్పే పాయింట్స్ అన్ని చాలా బాగున్నాయి. అంటే నాకు కొన్ని ఇంటర్వ్యూస్ ఇట్లా అనిపిస్తుంటాయి. అంటే ఒక జేడి లక్ష్మీనారాయణ కావచ్చు, ఒక జయప్రకాష్ నారాయణ గారు కావచ్చు, ఇది ఫ్రీ, ఈ ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఎలక్షన్ కరప్షన్ ఉండొద్దు అని చెప్తారు. కానీ ఇలాంటి వాళ్ళే జనరల్గా చెప్పడానికి వింటుంటే వావ్ అంటారు. దానికి వచ్చేసరికి వాళ్ళు వెనకబడి, అంటే మీన్స్ పొలిటికల్గా ఎదగలేకపోయారు. బట్ మీరు ఎమ్మెల్యే అయినారు. సో మీరు అంటున్నారు రేపు నేను ఇట్లా జయప్రకాష్ నారాయణ గారు ఎంపీ అయ్యారు. ఇప్పుడు ఈ జయప్రకాష్ నారాయణ గారు ఎంపీ అయ్యారు, ఎమ్మెల్యే మన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఎమ్మెల్యే కూకట్పల్లి ఎమ్మెల్యే అయ్యారు. ఆ బ్రిడ్జ్ ఒకటి కనెక్టివిటీ చేశారు కదమ్మా. ఆయనకి ఎన్ని అప్రిషియేషన్స్ వచ్చి ఉంటాయి దాంట్లో. నేను అప్పుడైతే మామూలు వ్యక్తిని. కానీ దాని తర్వాత ఇంత మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళు పొలిటికల్గా ఎదగలేకపోయినారు అనేది. కానీ ఎదగలేకపోయిండు, కానీ ఎదగడానికి పిచ్చి పనులు అయితే చేయలేడు కదా, తప్పు పనులు చేయలేడు కదా. ఒక లెజెండర్గా ఆయన ఎథిక్స్ అయితే ఆయనకు ఉన్నాయి కదా. ఆయన మనసు మీద ఆయన చెయ్యేసుకుంటే నేను మంచోడిని అనేది అయితే ఆయనకు ఉంది కదా. ఆయనను నాలాంటి వాళ్ళు చూసినా మంచోడనే ఉంది కదా. సరిపోతుంది కదా ఈ గుర్తింపు. ఏమో కావాలనేది ఏం ఆలోచన అవసరం లేదు కదా. ఆయనకు ఆ తాపత్రయం ఉంటే ఏదో పార్టీలో చేరేవాడు కదా. ఆయన ఎమ్మెల్యేగా మళ్ళీ నిలబడి ఉంటే తిరిగి గెలిచేవాడు. ఆయనను అడగండి, నేను నా ఫీలింగ్ చెప్తాను. ఆయన ఎంపీ కోవడం రాంగ్స్ చెప్పదు. ఆయన అదే ఎమ్మెల్యేగా ఆయన ఖచ్చితంగా ఉంటుండే, అసెంబ్లీలో వాదన వినిపిస్తుండే. కానీ ఆయన ఎంపీకి వెళ్ళి పార్లమెంట్లో మాట్లాడాలనేది ఆలోచన. నిజంగా అటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రాజకీయంలోకి వచ్చి అలా చేయడానికి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కానీ ఎమ్మెల్యేగా ఆయనకుండే గుర్తింపు ఆయనకు ఉంది. ఆయన తప్పు చేయడానికి ప్రయత్నం చేయట్లేదు కదా. ఏదో పార్టీలో జాయిన్ అయ్యి ఎవరి చేతి కిందనో నిలబడి వారు చెప్పింది మాట్లాడాలనే ఆలోచన ఆయనకు లేదు కదా. ఉంటే ఎప్పుడో మారేవాడు కదా. ఆయన ఈరోజు ఆయన ఒప్పుకుంటే అందరు కళ్ళకద్దుకొనే తీసుకుంటారు, కాళ్ళు మొక్కి మరీ తీసుకుంటారని చెప్తున్నాను. కానీ ఆయనకు అది ఇంట్రెస్ట్ లేదు. కారణం ఏంటంటే ఎథిక్స్ లేని దగ్గర పోయి మళ్ళీ నిలబడి వన్ కింగ్ చేస్తే ఆటోమేటిక్ పొలిటీషియన్ బెగ్గర్ అవుతాడు. రైతు కింగ్ కావాలి. అందుకే కదా ఇవి మాటలకే పరిమితం అయిపోయినాయి. ఈ ఉచిత వైద్యము, విద్య అంతే కదమ్మా. ఎప్పటికప్పుడు ఏదోటి పనికి మనిషిని ఫ్రీ 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 అని చెప్పేసి జనానికి పెట్టి జనం ఆలోచించుకునే పరిస్థితి కన్నా, అమ్మ నేను జనంలో ప్రతి 10 మందిలో 8 మంది గురించి చెప్తున్నాను. నేను మొత్తం 4 లక్షల జనాభా ఉన్న కాన్స్టిట్యున్సీ గురించి చెప్పాకనే ఒక శాంపుల్ చెప్తున్నాను. ప్రతి 10 మందిలో 8 మంది ఆలోచన చెప్తా, 2 ఆలోచన కూడా చెప్తా. 10 మంది ఆలోచనలు ఎట్లుంటాయి. 2 ఎప్పుడు ఎదగాలి, ఎప్పుడు సంపాదించాలి, ఎప్పుడు ఎదగాలి, ఎప్పుడు సంపాదించాలి అనేది 2 ఆలోచిస్తారు. అది రాజకీయ రంగం కావచ్చు, ఇంకా రంగం కావచ్చు, ఏదన్నా కావచ్చు. 8 మంది మాత్రము ఓడేం చేస్తారా, మన బతుకు మనం బతాం, ఓడేం చేయడు, ఓడితోనేం కాదు, ఓని పొక్క ఆడే నింపుకుంటాడు, ఓడి దాడి దీన్ని బతుకుదాం అనుకుంటాడు, ఓడేం చేయడు. ఇది ఒక ఈజీ డైలాగ్ అయిపోయింది. ఎందుకు చేయరు? ఈ 8 మంది ఏం చేశారు? ఫస్ట్ ఆ 2 అంటే డిసైడ్ అయి ఉన్నారు, బాగా సంపాదించాలా, అందరిని ముంచాలని డిసైడ్ అయి ఉన్నారు. ఆ 2 తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు, వాళ్ళు ఒక క్లారిటీతో ఉన్నారు. నేను డబ్బు సంపాదించాలి, ఎవరిని ముంచినా సరే నేనైతే సంపాదించాలని ఆ 2 డిసైడ్ అయ్యారు 10 మందిలో. 8 మంది ఏది డిసైడ్ గారే? నువ్వైతే మార్పు కోసం ప్రయత్నం చేయి, లేదా నువ్వు బతకడానికి ప్రయత్నం చేయి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఓడేం చేయడాన్ని ఓడేస్తే గది తీసుకుంటున్నావు. ఇది తప్పా కాదా? ఇది తప్పే కదా 8 మందిది. ఈ 8 మందిలో మార్పు రావడానికే ప్రయత్నం చేస్తున్నావు. అయితే నువ్వు తీసుకోకు, నువ్వు ప్రయత్నం చేయకున్నా పర్వాలేదు మార్పు కోసం. ఎట్లీస్ట్ నువ్వు తీసుకోకు. నేను అడిగేది అది. ఎట్లీస్ట్ ఆ ఫ్రీ అనేది నువ్వు తీసుకోకు. ఇప్పుడు నాకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు కంపల్సరీ అన్న రోజు నేను పరేషాన్ అవుతాను. రేషన్ కార్డే లేదు, నేను తీసుకోలేదు. కారణం ఆ 10 కిలోల బియ్యమైనా ఇంకొక వ్యక్తికి చెందాలా అనేది నా ఆలోచన. రేషన్ కార్డే తీసుకోలేదు. ఇవాళ ఫ్రీ బస్ అని అంటున్నారు మహిళలకి. మీరు కూడా ఫ్రీలోనే ఎక్కితే ఎట్లమ్మా? ఫ్రీ ఎవరికి? ఫ్రీ ఎవరికి? రోజు వారికి కైకిల్ చేసుకుంటారు, గుగ్గులు చేసుకుంటారు, గరీబ్ గాళ్ళకు, బీదలకు. స్తోమత ఉన్న వాళ్ళు కూడా ఎక్కడం అనేది అది వాళ్ళకి ఆలోచన రావాలి. అది ఎక్కి టికెట్ తీసుకో కదా. వాడు అంటాడు ఇది ఫ్రీ అమ్మ అంటాడు, నువ్వు టికెట్ తీసుకో, నీ బాధ్యత అది. ఒక మహిళగా నీవు కేపబిలిటీ ఉన్నది, నీ భర్త ఉద్యోగస్తుడు లేదా నువ్వు ఉద్యోగస్తురాలు, నువ్వు సంపాదిస్తున్నావు, నువ్వు టీచర్ కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు,
నువ్వు డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. నీ భర్త సంపాదిస్తున్నాడు, నీ వ్యాపారం ఉంది, ఏదన్నా కావచ్చు. నువ్వు తల్లిగారింటికి పోతున్నావు, అత్తారింటికి వస్తున్నావు, కొడుకు కోసం పోతున్నావు, హాస్టల్ ₹1,00,000 హాస్టల్ జూన్నికి పోతున్నావు, ఏదో కావచ్చు. నీకైతే పేయింగ్ కెపాసిటీ ఉంది కదా, నీ ఆత్మ చెప్తుంది కదా. నువ్వెందుకు ఆర్టీసీ ఎందుకు నష్టపోతుంది ఇప్పుడు ఫ్రీ అన్నప్పుడు? నువ్వు కూడా అదే ఎక్కుతున్నావు. వాడు ఇస్తుంటే నేను తీసుకుంటా, వాళ్ళందరూ తీసుకోగలేదు నాకే వచ్చిన. అది ఏం డైలాగ్ ఇది? ఏం ఆలోచన ఇది? అసలు ఏం ఆలోచిస్తున్నారు అందరూ? ఎట్లా రావాలి అవేర్నెస్? రావాలి అంతే, మార్చాలి. మాట్లాడుతూ పోతుంటే, చేస్తా పోతుంటే వస్తుంది. ఎందుకు రాదమ్మా? ఫ్రీ ఎవరికి ఉండాలో వాళ్ళు. నువ్వు ఒకవేళ నీ దగ్గర పేయింగ్ కెపాసిటీ ఉంది, నెలకు 10,000 నువ్వు సంపాదిస్తున్నావమ్మా, నువ్వు ఫ్రీ బస్ ఎక్కితే నువ్వు బిచ్చం ఎత్తుకున్నట్టే నా దృష్టిలో. నువ్వు బిచ్చం ఎత్తుకున్నట్టే. గుడికాడ ఉండి అమ్మ అయ్యా అని లెప్రసీ వచ్చి భగవంతుడు చిన్న చూపు చూస్తే ఇబ్బందులలో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు చూడు, వాళ్ళు బిచ్చం ఎత్తుకుంటారు కదా, వాళ్ళలాగానే నువ్వు కూడా. నువ్వు ఇవాళ 10,000 జీతం ఉండి కూడా నువ్వు 10 రూపాయల ఫ్రీ బస్సును కూడా ఎంజాయ్ చేస్తున్నావు అంటే నువ్వు బిచ్చం ఎత్తుకుంటున్నట్టే కదా. ఆ 10 రూపాయలు గరీబోళ్ళ డబ్బే కదా, ఉన్నందరు గరీబోళ్ళ డబ్బే కదా. అట్లాగే పెన్షన్ తీసుకున్నా, కరప్షన్ చేసినా, ఫ్రీ రైతు బంధు తీసుకున్నా అందరూ బిచ్చపోలే. బిచ్చపోలే అంటున్నా కదా. ఇంకా వాళ్ళు శవాల మీద పేలాలు ఏరుకుంటారు. కనీసం తింటలేకుంటే శవం పేలాలు వేస్తే, పైసలు వేస్తే వెనక ఏరుకుంటూ వస్తారు. వాళ్ళలాగా అన్నమాట. రైతు బంధు 10 ఎకరాలు ఉంటుంది, నీకెందుకు రైతు బంధు? నువ్వెందుకు తీసుకోవాలి? సరే 2 ఎకరాలు 3 ఎకరాల రైతు గరీబ్ ఉంటాడు, తీసుకున్నాడు, ఒప్పుకుంటా నేను దానికి. 20, 30, 40, 50, 100 ఎకరాలు ఉన్నోడు కూడా రైతు బంధు తీసుకుంటే నువ్వేం మనిషివి? ఎందుకు తీసుకోవాలా? తీసుకోనని చెప్పాలా కదా. కనీసం సర్వీస్ తీసుకో నీ స్కూల్కి, నీ ఊర్లో హాస్పిటల్కి, నీ ఊర్లో లేనోనికి, లేకుంటే 4 లగ్గాలు చేయి, పుస్తమట్టలు కొని, లేకుంటే భోజనాలు పెట్టు, లేదా గుడిని రిపేర్ చేయి. అది కూడా చేయరు. మళ్ళీ అది అకౌంట్లో వేసుకుంటారు. పెళ్ళంకు మళ్ళీ బంగారు నెక్లెస్ కొంటారు. ఏంటమ్మా ఏం పద్ధతి? వీళ్ళంతా బిచ్చపోళ్ళు గారా? బిచ్చపోళ్ళు గుడికాడు ఉన్నోళ్ళు కాదమ్మా, అడుక్కుంటోళ్ళు కాదు, సిగ్నల్ కాడు ఉన్నోళ్ళు కాదు. వీళ్ళు అసలైన బిచ్చపోళ్ళు. వీళ్ళు బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు. వీళ్ళే 90% ఉన్నారు. యాక్చువల్ బిచ్చగాళ్ళు 10% కూడా లేరు. మార్పు రావాలి. ఇది ఆలోచన చేయకుండా ఎట్లమ్మా చెప్పండి. పథకం మంచిది కావచ్చు, నేనేం అపోజిషన్లో ఉండి కూడా పథకం మంచిదని అనట్లేదు, మంచిది కాదని అనట్లేదు, మంచిదని పొగడట్లేదు. కానీ అందాలో వాళ్ళకి అందితే దానివల్ల కొంచెం వాళ్ళు ఎదగడానికి దోహదపడుతుంది. అంతే కదా. ఇప్పుడు కైకిల్ చేసే వాళ్ళు ఉంటారు, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలా, వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కదా. దాన్ని కూడా మనమే ఎక్కుదాం, ఆటో బంద్ చేద్దాం. ఏం మనుషులు వీళ్ళు ఏం మనుషులు చెప్పండి. రోజుకు 200 సంపాదించే వ్యక్తికి ఎక్కడంలో అర్థం ఉంది. రోజుకు 500 సంపాదించే వ్యక్తి ఎక్కద్దు అంటున్నా. ఫ్రీయే చేయద్దు, అది రావాలి. అది వాళ్ళు బిచ్చపోలే. ఇంకా నేను డైరెక్ట్ బిచ్చపోలే అంటున్నా. బిచ్చము ఎత్తుకున్నాడు బిచ్చపోడు కాదు, నీ అర్హత లేకుండా తీసుకుంటున్నావు చూడు, అది బిచ్చపోని. సో ఎనీహౌ రానున్న రోజుల్లో మేము కామారెడ్డిని ఒక ఏమంటారు సార్, అని రోల్ మోడల్గా చూడబోతున్నామా? అంటే అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అంటే ప్రయత్నం చేస్తున్నాం, అవుతుందని అనుకుంటున్నాం, చేస్తామని అనుకుంటున్నాం. నన్ను చూసో 50 కాన్సెంట్ మారాలనుకుంటున్నాం. దైవేచ్ఛ కూడా ఉండాలా, భగవంతుడు కూడా మనోనిబ్బరం ఇవ్వాలా, ఆ ఆదర్శం ఇవ్వాలా, ఆలోచన విధానం ఇవ్వాలా. నా ఆలోచన కూడా పాడుగాకుండా నా మనసును నేను కంట్రోల్లో పెట్టుకోవాలా. ఆ ధైర్యం దేవుడు ఇవ్వాలా. ఎన్నో ఒక సక్సెస్ వెనుక టీం వర్క్ ఉంటుందమ్మా. ఏ సక్సెస్ ఒక్కరి సొంతం కాదు. ఇవాళ మీరు ఎలివేట్ అవుతున్నారు, టీవీలో మన ఇద్దరమే కనిపిస్తామంటే దాని వెనుక ఎంతమంది పనిచేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇందరి శ్రమ వల్ల అవుతుంది. కానీ నేనే సక్సెస్ అని చెప్పుకుంటారు చూడండి స్క్రీన్ మీద కనిపించే ఏ వ్యాపారం అయినా, ఏ రాజకీయ నాయకుడు. ఇవాళ నేను 10 మంది 24 గంటలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు 5 సంవత్సరాలుగా. 40 మంది 24 గంటలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. 400 మంది వాళ్ళ పని చేసుకుంటూ మన పని చేసిన వాళ్ళు ఉన్నారు. చివరిగా ఒక్క ప్రశ్న సార్, ఇన్ని చెప్పారు ఆయన, నేను ఒకటి అడుగుతున్నా. కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అంటే కొన్ని సెక్టార్స్ వైజ్గా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అంటే ఆయనకి ఎందుకు ఒక 10 మంది, దాని తర్వాత బేసిక్ వసూళ్ళు ఉంటాయి, ఒక దందాలాగా అవి వచ్చి ఆ ఎమ్మెల్యే గారికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో సమర్పించుకోవడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ బాగా వినిపించేది ల్యాండ్ గ్రాపింగ్. ఇవి ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే మీద వచ్చే ఫస్ట్ ఇది. ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇన్కమ్ సోర్స్ అది.
నాటే ఇది మీరు మీకు అది ఇన్కమ్ సోర్స్ మీ అంటున్నాను. పోలీస్ స్టేషన్ల నుంచి మొదలు పెడితే, పెట్రోల్ పంపుల నుంచి మొదలు పెడితే, వైన్ షాప్ల నుంచి మొదలు పెడితే, ఇట్లా చేస్తే ఒక చాంతాడంత లిస్ట్ ఉంటుంది. ఈ లిస్ట్లో నెలవారీగా వాళ్ళకు కూడా నడవాలి కాబట్టి ఆ ఇన్కమ్ వస్తుంటుంది. దీన్ని మీరు రెఫ్యూజ్ చేస్తారా? 100% ఆల్రెడీ ఆఫీసర్లకే చెప్పినాం కదా. అది చెప్తారు కానీ దాన్ని పాటిస్తారనే ఒక డౌట్ కూడా ఉంటుంది కదా. అమ్మ అన్వాంటెడ్ అమౌంట్ అవసరం లేదు. నాకు జీతం ఉంది 2,75,000 ఎమ్మెల్యేకి జీతం. ఇంకా ఖర్చులు ఉంటాయంటే ఇక నేనేం మాట్లాడలేను దాని గురించి. ఇంతకన్నా ఎక్కువ ఖర్చులు ఉంటాయంటే ఇప్పుడు నన్ను ఏ ఒక్క కార్యకర్త నన్ను లీటర్ పెట్రోల్ అడగలేదు ఈ 5 సంవత్సరాలుగా. ఏనాడు కూడా నన్ను 10,000 ఇవ్వమని అడగలేదు. నేను మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. 100% గుండె మీద ఏమో పైసలు మా తల్లిదండ్రుల మీద నిజంగా పైసా మందు ఏం మంచలేదా? మీరు ఒక్కసారి కామారెడ్డి పోతే వాళ్ళే చెప్తారు కదమ్మా. నేను చెప్పేది ఏముంది. నేను ఎంత అయింది సార్ మీకు ఎలక్షన్ ఖర్చు? ఎలక్షన్ మొత్తం కలిసి అడ్వర్టైజ్మెంట్ అది ఇది వెహికల్స్ అవన్నీ తిరుగుతూ ఉంటే మనం 40 లక్షల రూపాయలు అనేది ఎలక్షన్ అకౌంట్లో చూపెట్టేది. ఇంకా మోర్ దెన్ దాట్ ఇంకొక అంత కావచ్చు. అంతకన్నా ఎక్కనైతే కాదు. 10 కోట్లు 20 కోట్లు ఎందుకు అవుతుంది అమ్మ? ₹1,00,00,000 కాదని చెప్తున్నా. కానీ 5 ఏళ్ళు పని చేయాలంటే ప్రజల నమ్మకం కావాలంటే కష్టపడాలా. కష్టానికి ఎంతో కొంత ఖర్చు అవుతుంది, కాదని అంటలేను. కానీ పూర్తి జీరో ఇన్వెస్ట్మెంట్ మీదనే మీరు ఎదుగుతాము అని చెప్పేంత మూర్ఖుని కాదు. ఈ 5 ఏళ్ల ఖర్చు కూడా మీకు ప్రీవియస్ 5 ఏళ్ల ఖర్చు కూడా అడగట్లే. జస్ట్ మీకు ఎలక్షన్ ఏది నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అమ్మ ఒక వ్యక్తి తాపుకుంటూ బిర్యానీలు ఏమీ లేదమ్మా. సభలకి మీరు పెట్టిన రోడ్ షోలకి వీటికి దేనికి పైసలు ఇచ్చి తరలించుకోవడము ఇవన్నీ ఖర్చులు కావా? నా బండి ఒకటమ్మా. నా ఎంబట కాన్వాయ్ కూడా రాలేదు. నా బండి ఒకటి, సోషల్ మీడియా బండి ఒకటి, 2 ప్రచార రథాలు 2. ఈ 4 తప్ప చాలా నేర్చుకోవాలి. ఈ 4 తప్ప ఏది లేదు. జనమే చెప్తారు. నేను ప్రచార రథం మీద నుంచి కూడా మాట్లాడలేదమ్మా. ఇంత స్టూల్ ఒకటే ఆయన స్టెయిన్లెస్ స్టీల్ది చేయించినాం. ఈ స్టూలు జనం మధ్యలో వేసేసి నిలబడి మాట్లాడినాం. అంటే జనం నాకు ఈడికి వస్తారు. క్లాసులు ఇప్పించాలి మిగతా ఎమ్మెల్యేలకి. నేను మొత్తం మంది చుట్టూరా జనం ఉంటారు. ఇట్లా నిలబడి మాట్లాడి ఆ స్టూల్ మీదకి వెళ్ళి కిందికి దిగి అందరినీ కలిసి బండెక్కి వెళ్ళిపోతారు. ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మీకు టికెట్ అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఓ సర్పంచో ఆ పార్టీ మా దగ్గర ఇన్ని ఓట్లు ఉన్నాయి, లేకపోతే నేను ఇన్ని ఓట్లు వేపిస్తాను, నాకు ఇంత డబ్బులు, మీకు ఇలాంటివి ఎదురవ్వలేదు? ఎందుకైతే అమ్మా 5 ఏళ్ళు ఏంది ఏం చేశానమ్మా? 5 ఏళ్ళు నాన్ కరప్షనే మాట్లాడుతుంది. 5 ఏళ్ల నుంచి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతుంది. ఆయన దగ్గర పోతే పైసలు ఇయ్యడు ఏమి ఇయ్యడు అనే మాట తెలుసు, అందరూ అంటారు. అట్లాగే అన్నారు డే 1లో. ఏంద్ర మెంటల్ గార్డ్ ఉన్నాడు అనుకున్నాడు, వీడు ఇట్లా మాట్లాడితే రాజకీయం అవుతుంది అంటారు. పెట్రోల్ పోయింది మనుషులు వస్తారా అన్నారు. అసలు పైసలు తాగిపోయింది పొద్దున మీటింగ్ అవుతుందా అన్నారు. జైన్ కావాలంటే పైసలు ఖర్చు పెట్టకపోతే ఎట్లా జైన్ అవుతారు? పైసలు పర్లేదమ్మా. నేను ఒక్క వ్యక్తి కోసం కూడా నేను బండేసుకొని పోయి జెండా కండవ కప్పి వచ్చినాం. ఒక్క వ్యక్తికి కూడా 100 మంది అయినా అదే చెట్టు కింద కప్పినాం, ఒక్కడైనా అదే చెట్టు కింద కప్పినాం. టెంట్లు లేవు, మైకులు లేవు, పైసలు లేవు, చాయ్ ఖర్చు లేదు, నాకు వాళ్ళు పెట్టేది లేదు, నేను వాళ్ళకి పెట్టేది లేదు. ఎక్స్పెక్ట్ అవునమ్మా. అట్లా చెప్తా పోతుంటే ఎవరికి నచ్చిరో వాళ్ళే నాతో అటాచ్ అవుతూ పోయారు. అమ్మ ఒక్కడు జైన్ కావడానికి సంవత్సరం పట్టింది, కానీ 100 మంది జైన్ కావడానికి 2 ఏళ్ళు పట్టింది. 10,000 మంది కావడానికి 3 సంవత్సరాలు పట్టిందమ్మా. ఇలా కార్యకర్తలు 10,000 మంది ఉన్నారు. నేను ఒక చిన్న మెసేజ్ ఇప్పుడు ఉండి రేపు మీటింగ్ అంటే 6,000 మంది ఉంటారమ్మా. నేను మొన్న ఆత్మీయ సమ్మేళనం పెడితే 5,000 మంది వచ్చారు. జస్ట్ రాత్రి మెసేజ్ పెట్టడం, పొద్దున 11 గంటలకు మీటింగ్ ఆత్మీయ సమ్మేళనం. భోజనం తప్ప ఏది పెట్టాం. ఆ భోజనం కూడా పెండ్లి భోజనం వల్ల పెడతాం. ఏదో వచ్చిరు కదా అని పల్సటి పప్పు ఉడికని అన్నం ఒకటి పడేసి ఆడ కొట్టుకొని సాగుండి అన్నట్టు ఉండదమ్మా. ప్రతిదీ కూడా హార్ట్ఫుల్గా ఇది నా భోజనం అన్నట్టు తింటారు. అన్నీ ఉంటాయి, ప్రశాంతంగా తింటారు. ఒక్కరికి కూడా తక్కబడదు. 100 మందికి మిగిలితే బయట పోయి పంచుతారు తప్ప ఎన్నడూ తక్కబడ్డ చరిత్ర లేదు. తక్కబడినవని కూడా 5,000 మందే వస్తారనుకుంటే నేను 5,500 మందికి తయారు చేసి పెట్టండి అని చెప్తాను. ఎందుకంటే ఎవరైనా వేరే వాళ్ళు కూడా ఆకలి మీద ఉన్న వాళ్ళు కూడా మీటింగ్ ఉందంటే తినిపోయే మనుషులు ఉంటారు చాలామంది. అట్లా 200 వస్తారు ఉండాలి జనాల్లో. సో మీరు కూడా ఈ రన్నర్ కూడా ఎక్కడ మీరు కొంచెం కూడా ఎక్కడో అక్కడ పదవిలో పదవి ఉంటే టెంప్టింగ్ ఉంటుంది అంటారు కదా. ఉంటుంది. మాకు కూడా ఈరోజు ఒక మంచి వ్యక్తిని కలిసామనే ఫీలింగ్ మాకు, మేము మా హార్ట్ నిండా నింపుకొని వెళ్తున్నాం. ఇప్పుడు నాకు స్వీట్ ఇష్టం అనుకుందాం, నాకు ఫుల్ షుగర్ ఉందమ్మా. నేను ఆ స్వీట్ తినద్దని కంట్రోల్ చేసుకునేంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు సక్సెస్ అవుతాం. కానీ స్వీట్ చూడంగానే టెంప్ట్ అయిపోయినాం అనుకోండి, షుగర్ మనల్ని తీసుకుపోతుంది, ఏం లేదు ఇక్కడ. కాబట్టి ఏదైనా మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుంది. ఎదుటోళ్ళు మస్తు చెప్తారమ్మా, మీరు చెప్తారు ఇట్లా ఉంటే అవుతుందండి అంటారు, నా పక్కోడు చెప్తాడు. కానీ ఆలోచించే విధానం మనదే అయి ఉండాలా, నిర్ణయం మనదే అయి ఉండాలా, దాని మంచి చెడులు కూడా మనమే బాధ్యత వహించాలా.
ఇంకో వ్యక్తి మీద ఎప్పుడు కూడా ఇవ్వద్దు. ఇది నేను నేర్చుకున్నది. ఏ నష్టం జరిగినా నాదే క్రెడిబిలిటీ అనుకుంటా, మంచి జరిగినా నాదే క్రెడిబిలిటీ అనుకుంటా. మంచి జరిగితే ఇంకెంత మంచి చేయాలా, ఎట్లా చేయాలనేది ఒపీనియన్ తీసుకుంటాం. నష్టం జరిగితే దీనివల్ల జరిగిందని ఎవరన్నా చెప్తే దాన్ని రిసీవ్ చేసుకుంటాం. కానీ నేను ఎప్పుడు కూడా నాకే తెలుసు అని మాత్రం అనుకోను. ఎనీహౌ సార్, నాకు పార్టీలతో సంబంధం లేదు. ఒక ప్రజాప్రతినిధిగా, మిమ్మల్ని ఒక సామాన్యుడిగా, మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తిగా, మీరు అనుకున్న ఏది డీవియేట్ కాకుండా అన్నీ జరగాలి. కామారెడ్డి కాన్స్టిట్యున్సీ ఒక రోల్ మోడల్గా ఉండాలి. మీరు అన్నట్టుగా 50 నియోజకవర్గాల్లో మంచి వ్యక్తులు రావాలి. 2028లో రావాలా, గెలవాలా, మేము కూడా కరప్షన్ మేము పోవాలా. కోరుకుంటున్నాం సార్. సో మాకు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఇంత ఓపికగా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్.